118 కీర్తనలు 21వ లేఖనము 22వ 23 లేఖనాల వరకు మనం చదువుకొని ప్రార్థన చేసుకుందాం. నీవు నాకు రక్షణాదారుడవై నాకు ఉత్తరం ఇచ్చుచున్నావు. నేను నీకు కృతజ్ఞతాస్తులు చెల్లించదను. ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను. అది యెహోవా వలన కలిగినది. అది మన కన్నులకు ఆశ్చర్యము. దేవుడి వాక్యంలో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. జీవం గల మా తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. దయగల మా యేసయ్య, నీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ఇంతవరకు తండ్రి నిన్ను పాటల చేత ప్రభా మేము స్తుతించాము, మహిమపరచాము, ఘనపరచాము. మా స్తుతుల సింహాసనమందు ఆసీనుడవైన మా తండ్రి, నిన్ను మా మధ్యలోకి ఆహ్వానిస్తున్నాం ప్రభా. మీరు మా మధ్యలోకి దిగిరండి నాయన. మనుషుడు మనుషునితో మాట్లాడితే వ్యర్థము, కానీ పరిశుద్ధాత్మదేవ నీవు మాట్లాడితేనైనా మేము జీవిస్తాం. సర్వోన్నతమైన మా తండ్రి, నీ వందనములు చెల్లిస్తున్నాం నాయన. నేను జీరో అయినాను, శూన్యమైనాను ప్రభా. నాయన నన్ను మరుగు చేయండి. చదవబడిన లేఖనము ద్వారా నీ బిడ్డలతో నువ్వు మాట్లాడి మీ నామాన్ని మహిపొందుకోమని సమస్తమైన మహిమ ఘనత ప్రభావాలు మీకు చెల్లిస్తూ చదవబడిన లేఖనాన్ని ప్రభా మీ కృపలో వర్ధిల్ల చేయండి. నీ కృపలో దీవించండి. నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. నీ ప్రసన్నతను, నీ యొక్క పరిశుద్ధాత్మ యొక్క ప్రసన్నతను, నీ సన్నిధిని మా మధ్యలో కుమరించి నువ్వు చేసిన ప్రతి మేలును బట్టి నాయన నీకు స్తోత్రములు చెల్లిస్తూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ నీ నామాన్ని మహిపరుస్తూ ఘనపరుస్తూ మా ప్రభును మా రక్షకుడైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చుందాం. హల్లెలూయా. సో పోయిన వారం మనం చూసాము మూలకు తలరాయి. ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి. దేవునికి మహిమ. హల్లెలూయా. అది ఎవరో మనం చూసాం. ఎవరైనారు అదంటే ప్రభు అయిన యేసు క్రీస్తు అయినాడు. దేవునికి మహిమ. హల్లెలూయా. చూడండి, ఆయన ఇక్కడ ఈ యొక్క మార్కు సువార్తలో పోయిన వారం మనం చూసినప్పుడు, లేదా యోహాను సువార్తలో ఉన్నది ఆ లేఖనాన్ని మనం చూస్తే, ఆ లేఖనాన్ని ఆ భక్తులు రాయడానికంటే ముందు దావీదు మహారాజుకి రాశాడు. అందుకే యేసు ప్రభు అంటాడు, మోషేయు సమస్త ప్రవక్తలను ధర్మశాస్త్రమును నా గురించి ఏమైతే చెప్తున్నావో అవి ఆ లేఖనాలు మీరు గ్రహించలేదా అని అన్నాడు ఆయన. ఈ లేఖనం ఎక్కడుందనగా లూకాసు వార్త 24వ అధ్యాయము చూడండి. లూకాసు వార్త 24వ అధ్యాయంలో ప్రభు 24వ అధ్యాయము 44వ లేఖనంకి వెళ్ళి మనం చదువుకుంటే, అంతటా ఆయన మోషే ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథములలోను కీర్తనలోను నన్ను గూర్చి రాయబడినవన్నీ నెరవేరవలనని నేను మీ యొద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితో చెప్పాను. హల్లెలూయా. ఇక్కడ చూడండి, యేసు ప్రభు మాట్లాడుతున్నాడు. ఆయన గురించి ఎవరెవరు మాట్లాడు? మోషే ధర్మశాస్త్రములో యేసు ప్రభు గురించి రాయబడినది, ప్రవక్తల గ్రంథములలో యేసు ప్రభు గురించి రాయబడినది, అదేవిధంగా దావీదు మహారాజు రాసిన కీర్తనల్లో కూడా యేసు ప్రభు గురించి రాయబడినది. దేవునికి మహిమ. హల్లెలూయా. దేవుని నామానికి ఘనత కలుగును గాక. ఇవన్నీ నెరవేరాలి. ధర్మశాస్త్రములో ఆయన గురించి ఏ లేఖనాలు రాయబడ్డాయో అది నెరవేర్చడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు ఆయన. అదేవిధంగా సమస్తమైన ప్రవక్తలు, అంటే ఇశ్రాయేలుకు సంబంధించిన ప్రవక్తలు మాత్రమే, వేరే వారికి సంబంధించిన ప్రవక్తలు కాదు. యూదులకు, హెబ్రీలకు, ఇశ్రాయేలులకు వారికి సంబంధించిన ప్రవక్తలు ఏ లేఖనాలైతే రాశారో ఆయన గురించి ఆ లేఖనాలను నెరవేర్చడానికి యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. దేవునికి మహిమ. హల్లెలూయా. అదేవిధంగా దావీదు కీర్తన రాసిన వ్యక్తి దావీదు మహారాజ్. ఈ దావీదు కూడా లేఖనాలలో రాసిన ఆ లేఖనాలు నెరవేర్చడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. చూడండి, ఇక్కడ మనం గమనిస్తే ఆయన మూలకు తలరాయి ఉండాలి. అంటే ఒక ఇల్లు నిర్మాణము ఆయన ఆ రాయిని బేస్ ఆధారం చేసుకొని ఉంటుంది. ప్రతి కట్టడము కూడా సక్రమంగా కట్టబడతాయి. ఏమాత్రం కూడా వంకర టింకరగా కట్టబడితే ఆ ఇల్లు నిలబడదు. యేసు ప్రభు మోషేను చూపిస్తున్నాడైనా, ప్రవక్తలను చూపిస్తున్నాడైనా, అదేవిధంగా కీర్తనలను చూపిస్తున్నాడైనా. ఇవన్నీ చూపించి
అవన్నీ నెరవేర్చాడు ఆయన. శిష్యులతో చెప్పాడు, తను ఏర్పాటు చేసుకున్న 12 మంది శిష్యులతో చెప్పాడు. అందులో ఒక వ్యక్తి వెళ్ళిపోయాడు, ఇస్కరియోతు యూదా. దేవునికి మహిమ, హల్లెలూయా. ఇక ఎంతమంది ఉన్నారు ఇక్కడ? ఆయన తిరిగి లేచిన తర్వాత మాట్లాడుతున్నాడు. ఆయన మానవుల పాపాల నిమిత్తము, నేను నమ్ముతున్న నా పాపాల నిమిత్తము, మనందరి పాపాల నిమిత్తము ఆయన ఈ భూలోకానికి దిగివచ్చి తన ప్రాణును పెట్టి మరణమును, సమాధిని, పాతాళమును జయించి ఆయన తిరిగి లేచాడు. తిరిగి లేచిన తర్వాత ఇంకా ఆయన నమ్మటం లేదు. తోమా అంటున్నాడు, ఆయన లేచాడు అని అంటే నేను ఎలా నమ్ముతాను? ఆయన పక్కలో వేలు పెట్టి, ఆయన చేతి గాయంలో వేలు పెట్టి, నేను చూస్తేనే తప్ప నేను ఆయనను నమ్మనన్నాడు. నేను నమ్మనన్నాడు ఆయన. రెండోసారి వాళ్ళు ఒక గదిలో కూర్చొని భోజనం చేస్తున్నారు. ఆ గది మొత్తం కూడా తలుపులు, కిటికీలు వేయబడినాయి. ఆయన గదిలోకి వచ్చేసాడు. ఆయనను చూసి ఏమంటున్నారు? భూతము, భూతమని భయపడుతున్నారు. అప్పుడు ఈయన అంటున్నాడు, నేను భూతమును కాదు, నేను మీ యొక్క ప్రభువును నేను అనండి. అప్పుడు మీ ఏమైనా తినడానికి ఏమైనా ఉన్నదా? 36వ లేఖనము, ఇదే లూకా సువార్త 24వ అధ్యాయంలో. వారు ఇలాగూ మాట్లాడుచుండగా ఆయన వారి మధ్య నిలిచి, మీకు సమాధానము అగునుగాక అని వారితో అన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు నువ్వు దేవుని మందిరానికి వస్తున్నావంటే నీ హృదయంలో ఒక సమాధానం ఉండాలి, నీ హృదయంలో ఒక నెమ్మది అనేది ఉండాలి, నీ హృదయంలో ఒక శాంతి అనేది ఉండాలి. ఈరోజు నేను దేవుని సన్నిధికి వెళ్ళాను, దేవుడు నన్ను దీవించాడు, దేవుడు నన్ను ఆస్వాదించాడు, దేవుని కృప నాతో ఉన్నది, దేవుని సమాధానం నాతో ఉన్నది, దేవుని శక్తి నాతో ఉన్నది, దేవుడు తన పరిశుద్ధాత్మను నా మీద కుమ్మరించాడు. నేను ఆయన వాక్యానికి లోబడి ఆయన మాటకు విధేయుడనయ్యి నేను జీవించిన కాలమంతా కూడా ఆయన సన్నిధి నాకు తోడుగా ఉంటుంది అని ఒక నెమ్మది దేవుని మందిరంలో నీకు దొరకాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇక్కడ వాళ్ళు ఏమంటారు? ఆయన అంటున్నాడు, మీకు సమాధానము కలుగునుగాక. అక్కడ అపోస్తలులతో మాత్రమే కాదు ఆయన మాట్లాడేది, ఈరోజు సర్వ మానవుల గురించి మాట్లాడుతున్నాడు. ఎవరైతే ఆయన పాదాల దగ్గరికి వస్తున్నారో, ఎవరైతే ఆయన నామంలోకి వస్తున్నారో, ఎవరైతే ఆయన సన్నిధిలోకి వస్తున్నారో, ఎవరైతే ఈ వర్తమానంలోకి వస్తున్నారో, ఎవరైతే ఈ కాల వాక్యంలోకి వస్తున్నారో వారితో మాట్లాడుతున్నాడు, మీకు సమాధానము కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆ మాట చెప్పి, అయితే వారు దిగులుపడి భయక్రాంతులై భూతము తమకు కనబడనని తలంచారు. భయపడ్డారు వాళ్ళు. అసలు ఆయన లేస్తాడనే సంగతి ఆయనతోటి ఉన్న ఆ 11 మంది ఇస్కరియోతు యూదా కాకుండా ఆ 11 మంది శిష్యులు కూడా నమ్మలేకపోయారు. అసలు మానవుడు చనిపోయిన వాడు తనంతట తాను లేస్తాడా అని ఆశ్చర్యపోయారు, నమ్మలేకపోయారు వాళ్ళు. కానీ వాళ్ళ మధ్యలోకి వచ్చాడు ఆయన. వాళ్ళు భూతమని భయపడిన వెంటనే అప్పుడైనా మీరెందుకు కలవరపడుచున్నారు? మీ హృదయములలో సందేహములు పుట్టనేలా నేనే ఆయనను అనుటకు నా చేతులను నా పాదములు చూడుడి, నన్ను పట్టి చూడుడి, నాకున్నట్టు మీరు చూచుచున్న ఎముకలు మాంసములు భూతములు కుండవని చెప్పి తన చేతులను పాదములను వారికి చూపెను. అయితే వారు సంతోషము చేత ఇంకనూ నమ్మక ఆశ్చర్యపడుచుండగా ఆయన, ఇక్కడ మీ యొద్ద ఏమైనా ఆహారము కలదా అని వారిని అడిగాను. వారు కాల్చిన చేప ముక్కను ఆయనకి ఇచ్చిరి. ఆయన దానిని తీసుకొని వారి ఎదుట భుజించెను. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, వాళ్ళు నమ్మటం లేదు. తనంతట తాను ఎవరు లేవగలుగుతారా? ఈ ప్రపంచంలో ఏ మానవుడు లేస్తాడు? ఆయన లేవలేడు, ఎవరు కూడా. ఇక్కడ ఒక మాట, యోహాను సువార్త 10వ అధ్యాయము 7వ లేఖనం ఒకసారి చదవండి ఎవరైనా. నేను దాన్ని మరలా తీసుకొనున్నట్లు నా ప్రాణము పెట్టుచున్నాను, ఇందువలనే నా తండ్రి నన్ను ప్రేమించుచున్నాడు. ఎవడును నా ప్రాణము తీసుకొనడు, నా అంతట నేనే దాన్ని పెట్టుచున్నాను. దాన్ని పెట్టుటకు నాకు అధికారము కలదు, దాన్ని తిరిగి తీసుకొనుటకును నాకు అధికారము కలదు. నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొంది తిని అనెను. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఈయన ప్రాణాన్ని ఎవరు తీయలేరు. ఆయన గెత్సేమనే తోటలో ఉన్నాడు, ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఆయన ప్రార్థన చేసుకున్న సమయంలో ఆ రోమా సైనికులు వచ్చారు. ఇక్కడ నజరేయుడైన యేసు ఎవరు అని అడిగారు. నేనే ఆయన నన్ను వెంటనే ప్రభావము తాకి వాళ్ళు పడిపోయారు.
వాళ్ళు పడిపోయిన తర్వాత మళ్ళీ కొంతమంది వచ్చారు. వచ్చి ఇక నజరేయుడైన యేసు ఎవరని అడిగారు. నేనే ఆయననన్నాడు. ఆయన మరలా ప్రభావం తాకి వాళ్ళు పడిపోయారు. ఇది చూడండి, ఆయనను పట్టుకోవాలనంటే ఆయన చుట్టూ ఒక దేవుని శక్తి ఉంది. కానీ మూడోసారి లేఖనము నెరవేరినట్లుగా ఎవరు వచ్చారు? ఇస్కారియోతు యూదా వచ్చి ఆయనను కౌగిలించుకొని ఆయన మెడ మీద ముద్దు పెట్టుకొని ఒక సూచన చేయమని, నేను ఎవరినైతే కౌగిలించుకొని ఎవరి మెడ మీదనైతే ముద్దు పెట్టుకుంటానో ఆయనే నజరేయుడగు యేసు. హల్లెలూయా అని ఆ రోమా అధిపతులకు, రోమా సైనికులకు చెప్పి వారి యొద్ద 30 వెండి నాణాలు తీసుకున్నాడు. గెత్సేమనే తోటలో ప్రార్థన చేసుకుంటున్నాడు. ఆయనతో పాటు 11 మంది శిష్యులు కూడా ఉన్నారు. అక్కడ ఉండి ఇస్కరియోతు యూదా వచ్చాడు, యేసు ప్రభుని కౌగిలించుకున్నాడు. కౌగిలించుకొని ఆయన మెడ మీద ముద్దు పెట్టుకుని వెంటనే పక్క జరిగాడు. రోమా సైనికులు వచ్చి ఆయనను పట్టేశారు. ఆయన ఇక్కడ గమనించండి ప్రియ సోదరుడా, మొదటిసారి కొంతమంది సైనికులు వచ్చారు. నజరేయుడైన యేసు ఎవరని అడిగిన వెంటనే ఆయనలోకి వెళ్ళి ప్రభావం వచ్చి వాళ్ళు కింద పడిపోయారు. మరి ఎందుకు వాళ్ళు పట్టలేకపోయారు? ఆయనను ఎందుకు పట్టలేకపోయారు? వాళ్ళు ఎందుకు బంధించలేకపోయారు ఆయనను? కారణం ఏంటి? ఆయనలో శక్తి ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన అక్కడ దేవుడైన మళ్ళీ రెండోసారి వచ్చారు. ఇక్కడ నజరేయుడగు యేసు ఎవరు అని అడిగారు. నేనే ఆయననన్నాడు. ఆ మాట ఆయన చెప్పిన వెంటనే వాళ్ళు కూడా రోమా సైనికులు మరలా పడిపోయారు కింద. ఏం తాకింది వాళ్ళను? ఆయన ఉన్న శక్తి తాకింది, ప్రభావం తాకింది. ఒక స్త్రీ 12 సంవత్సరంలోకి వెళ్ళి రక్తస్రావముతో ఉన్న స్త్రీ ఆమె. ఆయనను గురించి విని ఆయన వస్త్రపు చెంగును తాకితే చాలు నేను స్వస్థపరచబడతాను. హల్లెలూయా హల్లెలూయా అని అనుకున్నది. ఆమె ఏం చేశానగా తనకున్న ఆస్తినంతా వ్యయం చేసుకున్నది. 12 సంవత్సరాలకి వెళ్ళి అనేక మంది వైద్యుల దగ్గరికి వెళ్ళినా ఆమెకు స్వస్థత దొరకలేదు. ఎప్పుడైతే నజరేయుడగు యేసు గురించి విన్నదో, ఎప్పుడైతే యేసు ప్రభు గురించి విన్నదో, ఎప్పుడైతే ఆయన వాక్యంను విన్నదో ఆయన వస్త్రపు చెంగును తాకుతాను అనుకున్నది. ఆమె తాకింది. అనేక వేల మంది ఆయన చుట్టున్నారు. ఆయనను తాకిన వెంటనే ఆమె స్వస్థపరచబడింది. అప్పుడు యేసు ప్రభు అన్నాడు. ఒకసారి ఇక్కడ గమనించండి ప్రియ సోదరుడా, చాలామంది ఆయనను తాకుతున్నారు. అవునా కదా? ఆయన ఎక్కడికి పోతే 1000 మంది వస్తున్నారు. చాలామంది తాకుతున్నారు ఆయన. మరి అనేక మంది తాకినా ఆయనలోకి వెళ్ళి ప్రభావం వెళ్ళటం లేదు వారికి. కానీ ఈ స్త్రీ వెళ్ళింది. ఆయనను తాకిన వెంటనే ఆయనలోకి వెళ్ళి ప్రభావం వచ్చి ఆమెను స్వస్థపరిచింది. ఆమె దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈమె తాకి స్వస్థత పొందుకున్న వెంటనే ఆయన అంటున్నాడేమని, ఎవరో నన్ను తాకారో నాలోకి వెళ్ళి ప్రభావం వెళ్ళింది. హల్లెలూయా హల్లెలూయా. చూడండి, అక్కడ అనేకులు తాకుతున్నారు ఆయన. కానీ వాళ్ళు తాకేది సాధారణంగా తాకుతున్నారు ఆయన. ఈమె ఒక ఆశతో వచ్చింది దేవుని దగ్గరికి. నాకొక స్వస్థత కావాలి, నాకొక యేసయ్య దీవెన కావాలి, నాకు యేసయ్య యొక్క ఆశీర్వాదం కావాలి అని వచ్చి ఆయనను తాకింది. ఆయనలోకి వెళ్ళి ప్రభావం వెళ్ళి ఆమెను స్వస్థపరచబడింది. ఇక్కడ కూడా చూడండి, ఆ రోమా సైనికులు వచ్చి నజరేయుడగు యేసు ఎవరన్న వెంటనే ఆయన మాట్లాడిన వెంటనే ప్రభావం వెళ్ళింది. వాళ్ళను తాకింది, పడిపోయారు. ఏమైనాడు ఆయన అక్కడ? ఇప్పుడు నేనున్నాను, మనలాంటి సాధారణమైన మానవులు మస్తు మంది ఉన్నారు. ఎవరన్నా పోయి ఎవరు వస్తాం తాగితే మాకేమన్నా స్వస్థత వస్తుందా? ప్రభావం వస్తుందా? మరి ఈయన ఎవరైండాలి? ఈయన మూలకు తలరాయి. ఆయన ఎవరన్నా? ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి, మూలకు తలరాయి. హల్లెలూయా. ఈరోజు నీ కుటుంబానికి మూలకు తలరాయి ప్రభువైన యేసుక్రీస్తు ఉండాలి. ఆమె వచ్చింది ఏమని? ఆయన నాకు తలరాయి ఉండాలి అంటే ఆయన నాకు తల. ఆయన ఎవరైనా మనకు ఎట్టుండాలి? ఆయన తలగా ఉండాలి. అవునా కదా? ఇప్పుడు తల అంటే ఏంటిది? అధికారం. తల అంటే ఏంటండి? అధికారం. అవునా కదా? వాస్తవమేనా? బైబిల్ ప్రకారం తల అంటే ఏంటి? అధికారం. బైబిల్ ప్రకారంగా
ఇప్పుడు మనము క్రీస్తును ధరించుకోవాలి. అపోస్తలుడైన పౌలు క్రీస్తు దేవునికి దేవుడు క్రీస్తుకు శిరస్సు అయినాడు, క్రీస్తు పురుషునికి శిరస్సు అయినాడు, పురుషుడు తన భార్యకు శిరస్సు అయినాడు. ఇప్పుడు సంఘమునకు శిరస్సు ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు. హల్లెలూయా. ఇప్పుడు ఆయన ఏమైండాలి? మనకు మూలకు తలరాయి అనగా ఆయన అధికారము కింద మనం ఉండాలి. మనం ఎప్పుడైతే ఒక కుటుంబము యేసుక్రీస్తుకు అధికారం కింద ఉంటుందో, ఎప్పుడైతే ఒక సంఘము యేసుక్రీస్తుకు అధికారం కింద ఉంటుందో, ఎప్పుడైతే ఒక వ్యక్తి యేసుక్రీస్తుకు అధికారం కింద ఉండడం ప్రారంభిస్తుంటారో వారి ద్వారా అనేకమైన దేవుని క్రియలు జరగడము ప్రారంభిస్తూ ఉంటాయి. దేవుని కృప వారి మీద ఉంటుంది, ఆయన శకిన మహిమ వారి మీద ఉంటుంది. దేవునికి మహిమ. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇస్కరియోతు యూదా వచ్చాడు, కౌగిలించుకున్నాడు, ముద్దు పెట్టాడు. ముద్దు పెట్టిన వెంటనే సైనికులు వచ్చి ఈయనను బంధించి తీసుకొని పోయారు. ఏమి లేదు అక్కడ. వాళ్ళు ఇంతకుముందుకు వచ్చిన సైనికులు వచ్చినప్పుడు ఆయన దేవునిగా ఉన్నాడు. ఆయన ఎప్పుడైతే ఇస్కరియోతు యూదా వచ్చి కౌగిలించుకొని ముద్దు పెట్టుకున్నాడో, చెలికాడు, నా చెలికాడు నన్ను తన్నుటకు తన మడిమెను ఎత్తెను అని కీర్తనకారుడైన దావీదు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. నాతో సహవాసం చేసినవాడు, నా ఇంట భోజనము చేసినవాడు, నాతో తిరిగినవాడు, నా చెలికాడు. లేఖనము నెరవేరాలంటే ఇస్కరియోతు యూదా రావాలి, ఆయనను కౌగిలించుకోవాలి, ముద్దు పెట్టుకోవాలి, తర్వాత సైనికులు వచ్చి ఆయనను బంధించాలి. అప్పుడు ఏమైపోయాడైనా? ఒక మనిషిగా ఉన్నాడు, ఒక మానవునిగా ఉన్నాడు. ఆయన దేవుణ్ణి ఎవరు బంధించలేరు, దేవుని ఎవరు తాకలేరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఆయన ఏమన్నా, నా ప్రాణాన్ని నేనే పెట్టుచున్నాను, దాన్ని మరలా నేనే లేపుతాను. నేను ఎవడు నా ప్రాణంను తీయలేడు, ఎవడు నా ప్రాణం మరలా నాకు ఇవ్వలేడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అనగా యేసు ప్రభు మీద ఎవరికి కూడా అధికారం లేదు. ఏ ఒక్క వ్యక్తికి కూడా యేసు ప్రభు మీద అధికారం లేదు. ఆయన గనుక తన ప్రాణాన్ని సమర్పించకపోతే, ఆయన గనుక తన ప్రాణాన్ని పెట్టకపోతే, రోమా సైనికులు కాదు కదా, ప్రపంచమంతా వచ్చినా ఆయనను బంధించలేరు. బంధించగలరా? బంధించలేరు. ఆయనను ఎవరు తాకలేడు. ఆయన ఏ నరుడైనా సమీపించలేడు, ఏ శక్తి ఆయనను తాకలేదు. ఆయన ఇశ్రాయేలు ప్రజలు ఈ మూలకు తలరాయిగా ఉండాల్సిన ఆయనను నిరాకరించారు. వాళ్ళు నిరాకరించారు. ఈయనతోటి 11 మంది అపోస్తులు ఉన్నారు. ఈ అపోస్తులు కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు? అసలు ఆయన లేస్తాడా లేవాడా? ఆయన సందేహం. లేచాడు అనంటే కూడా నమ్మటం లేదు. ఎందుకు అనంటే అంతటి భయంకరంగా ప్రభువుని హింసించారు రోమా సైనికులు. వాళ్ళు వేసుకున్న బూట్లు ఇనుప బూట్లతో ఆయనను తన్నారు. తలకు ముళ్ళ కిరీటం పెట్టి సుత్తలతో కొట్టారు. ముఖమైన ఊదారంగు వస్త్రం వేసి ముఖమునంతా గుద్దేశారు. అరికాల నుండి తల వరకు ఒకటి తక్కువ 40 కొరడా దెబ్బలతో ఆయనను కొట్టారు. ఆయన దేవునికి స్తోత్రం. హల్లెలూయా. శిలువ మీద కాళ్ళకు చేతిలో శిలలు వేశారు, మరలా పక్కలో పొడిచారు ఆయన. ఇవన్నీ చూస్తే అసలు మనిషినికి ఒక మనిషి ఆ బాధలు తట్టుకోలేడు. ఒక మనిషి వాటిని భరించలేడు. ఒక మనిషి వాటిని చూడని విస్తారమైన రక్తము పోయి చనిపోతాడు ఆయన. సరే, ఆయనతో పాటు ఇంక 2 మంది ఖైదీలను వేశారు. మరి వాళ్ళని హింసించారు? వాళ్ళు హింసించలేదు వాళ్ళను. హల్లెలూయా, హల్లెలూయా. 2 దొంగలను ఆయనతో పాటు కూడా కల్వరిలో సిలువేశారు, ఆయనతో పాటు గొల్గొతా కొండ మీద. అంతగా వాళ్ళని హింసించలేదు. కానీ ఎందుకు యేసు ప్రభువు హింసించబడ్డాడు? ఆయన మూలకు తలరాయిగా ఉండాలి. ఆయన ఎవరన్నా? ఆయన మూలకు తలరాయి. స్తోత్రం కలుగును గాక. వాళ్ళు నమ్మలేదు. వాళ్ళు అంతటా ఆయన మోసే ధర్మశాస్త్రములలోను ప్రవక్తల గ్రంథములలోను కీర్తనలలోను నన్ను గూర్చి రాయబడినవన్నీ నెరవేరవలనని నేను మీ యొద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితో చెప్పెను. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన గురించి మోషే రాశాడు ధర్మశాస్త్రంలో. అవునా అండి? ధర్మశాస్త్రం అంటే ఏంటిది? ఆది కాండం నుండి ద్వితీయోపదేశ కాండం వరకు ధర్మశాస్త్రం. ఆది కాండము, నిర్గమకాండము, లెవియాకాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశ కాండం.
ఈ ఐదు గ్రంథాలు మోసే రాశాడు. వీటిని ధర్మశాస్త్రం అంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 10 ఆజ్ఞలు మాత్రమే కాదు, 10 ఆజ్ఞలు అవి. తర్వాత ప్రవక్తలు, యెహోషువ రాశాడు ప్రవక్త, న్యాయాధిపతులు, వీరందరూ కూడా రాశారు. ఎవరి గురించి రాశారు? యేసు ప్రభు గురించి రాశారు వారు. ఎందుకు? ఇశ్రాయేలు ప్రజలు, ఇశ్రాయేలు ప్రవక్తలంతా కూడా ఆయననే ఫోకస్ చేస్తున్నారు, యేసు ప్రభునే ఫోకస్ చేస్తున్నారు, ఆయన గురించే రాశారు. ఇప్పుడు మనం ఒక విషయాన్ని మనం గమనించుదాం. చాలా చక్కగా చెప్పాడు యెషయా ప్రవక్త. కన్యక గర్భం ధరించి కుమారుణ్ణి కనను, ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెట్టబడును అన్నాడు ఆయన. 700 సంవత్సరాల తర్వాత బెత్లెహేము గ్రామంలో దావీదు గోత్రంలోను దావీదు వంశంలోను పుట్టిన యోసేపు మరియమ్మ ప్రదానం చేయబడింది. అవునండి. ఆమె కన్యకనే గర్భం ధరించింది. ఇప్పుడు ఈమె కుమారుని కన్నది. యెషయా ప్రవక్త ఏం చెప్తున్నాడు అక్కడ? కన్యక గర్భం ధరించి కుమారుని కనను, ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెట్టబడును. హల్లెలూయా. అవునా కదా? ఇప్పుడు ఇమ్మానుయేలు అనే మాటకు అర్థం ఏంటిది? దేవుడు మనకు తోడై ఉన్నాడు అంటే దేవుడు ఎలా రాబోతున్నాడు? ఆయన ఒక మానవ రూపం ధరించుకొని మనతో ఉండడానికి మనిషిగా రాబోతున్నాడు దేవుడు. అవునా కదా? వాస్తవమేనండి. ఆయన ఎలా రాబోతున్నాడు? ఆయన ఒక మనిషిగా రాబోతున్నాడు. కానీ వాస్తవానికి ఎవరట? దేవుడు. మరి కన్యక గర్భం ధరించింది, కుమారుని కన్నది. మరి ఆయనకి ఏం పేరు పెట్టింది? ఇమ్మానుయేలు పేరు పెట్టిందా? యేసు అను పేరు పెట్టబడింది. అవునా కదా? ఎవరు పెట్టారు ఈ పేరు? మరియమ్మనే పెట్టిందా? యోసేపే పెట్టాడా? ఆ పేరు ఎవరి చేత నిర్ణయించబడింది? దేవుని చేత నిర్ణయించబడింది. హల్లెలూయా, హల్లెలూయా. అవునండి. యోసేపు నీతిమంతుడు, రహస్యంగా ఆమెను విడనాడాలనుకున్నాడు ఆయన. అప్పుడు దేవుడు తన దూతను పంపించాడు. ఎవరు దేవదూత? గాబ్రియేల్ అనే దేవదూత వచ్చి, దావీదు కుమారుడైన యోసేపు, నీకు భార్యగా ప్రదానం చేయబడిన మరియాను చేసుకునేందుకు భయపడవద్దు. ఆమె గర్భం ధరించింది, పరిశుద్ధాత్మ వలన కలిగింది, ఆమె ఒక కుమారుణ్ణి కంటుంది. ఆయన తన ప్రజలను వారి పాపములోకెళ్ళి ఆయన రక్షించును గనక ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు. హల్లెలూయా. గాబ్రియేలు దూత వచ్చి యోసేపుతో చెప్పినప్పుడు ఆయన పేరు ఎక్కడ నిర్ణయించబడింది? పరలోకంలో నిర్ణయించబడింది ఆయన పేరు. హల్లెలూయా. భూమి మీద కాదు ఆయన పేరు నిర్ణయించబడింది. యేసు అను పేరు. ఆమె యోసేపు ఆయనకు పేరు పెట్టేశారు. ఏమని? యేసు అను పేరు పెట్టారు. హల్లెలూయా, హల్లెలూయా. వాస్తవానికి ఎవరినే? మూలకు తలరాయిగా వచ్చాడు ఆయన. దేవునికి మహిమ. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఈ యేసు అను పేరు ఎవరిదంటది? యోహాను సువార్త 5వ అధ్యాయము 43వ లేఖనం చదవండి ఒకసారి. నేను నా తండ్రి నామమున వచ్చి ఉన్నాను, మీరు నన్ను అంగీకరింపరు. హల్లెలూయా. అమ్మ ఒక నిమిషం. ఇక్కడ నేను నా తండ్రి నామమున వచ్చి ఉన్నాను. హల్లెలూయా. ఇప్పుడు యేసు క్రీస్తు అనే పేరు ఎవరిదాట? ఆయన ఎవరైతే తండ్రి తండ్రి అని పిలుస్తున్నాడో ఆయనదే కదా. అవునా కదా? ఇది నేను చెప్తున్న మాట కాదు, ఇది నా మాట కాదండి. యేసు ప్రభు క్లియర్గా చెప్తున్నాడు, చాలా స్పష్టంగా చెప్తున్నాడు. నేను నా తండ్రి నామమున వచ్చినాను. ఇప్పుడు ఈయన పేరేంటిది? యేసు క్రీస్తు అనే పేరు ఎవరిదట? అంత పూర్వం ఎవరిదట అది? అంతేనండి. వాస్తవమా కాదా? హల్లెలూయా, హల్లెలూయా. ఆ పేరు ఎవరిది? ఆయన తండ్రిది. ఆయన ఎప్పటికి కూడా తండ్రి 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 అని ప్రార్థన చేస్తున్నాడు. నేను నా తండ్రి యొద్దకు ఎక్కి వెళుచున్నాను, తండ్రి చూపించిన క్రియలే నేను చేస్తున్నాను, నేను మాట్లాడే మాటలు నావి కావు, తండ్రి న్యాయం నుండి మాటలు మాట్లాడుచున్నాడు,
దేవునికి మహిమ. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన పరిశుద్ధ నామానికి ఘనత కలుగును గాక. ఆయన నామం మహిమపరచబడును గాక. ఆయన నామం ఘనపరచబడును గాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కానీ యేసు అనే పేరు ఎవరి చేత నిర్ణయించబడింది? పరలోకంలో ఉన్న దేవుంది. అవునండి, అంతేనా కాదా? నేను నా తండ్రి పేరులో వచ్చాను ఈ లోకానికి అన్నాడు ఆయన. ఇప్పుడు ఈయన తండ్రి అని ఎవరినైతే పిలుస్తున్నాడో ఆయన పేరేంటిది? యేసు. అంతేనా? అవునా కదా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకొక లేఖనం మనం చూద్దాం. యోహాను రాసిన పత్రిక, మొదటి పత్రిక 4వ అధ్యాయము 2వ లేఖనం వస్తే చదవండి. యేసు క్రీస్తు శరీరధారి అయి వచ్చనని ఏ ఆత్మ ఒప్పుకొనునో అది దేవుని సంబంధమైనది. హల్లెలూయా. యేసు క్రీస్తు శరీరధారి అయి వచ్చనని ఏ ఆత్మ ఒప్పుకొనునో అది దేవుని సంబంధమైనది. హల్లెలూయా. ఆయన ఎవరట? ఆయన ఈ లేఖనాన్ని కొంచెం మనం ధ్యానం చేసుకుంటే యేసు క్రీస్తు శరీరధారి అయి వచ్చాడు. అవునండి, అవునా కదా? వచ్చాడు అని ఏ ఆత్మ అంగీకరిస్తుందో ఆ ఆత్మ దైవ సంబంధమైనది. హల్లెలూయా, హల్లెలూయా. మరి శరీరధారిగా రాకమునుపు ఎక్కడున్నాడు ఆయన? ఎక్కడో దగ్గర ఉండాలన్నా ఉండద్దు ఆయన? అవునా కదా? వాస్తవమేనా? ఇప్పుడు మీరందరూ ఇక్కడికి వచ్చారు. ఇక్కడికి వచ్చారు అని అంటే మీరు ఎక్కడో ఉంటేనే కదా ఇక్కడికి వచ్చేది. అవునా కదా? వాస్తవమేనా? మరి అక్కడ ఎట్లున్నాడు ఆయన? దేవునిగా లేడా? అవునా కదా? దేవుని ఉన్నాడా లేడా? ఆయన మానవుల పాపాలు తీసివేయడానికి ఆయన మానవ రూపం ధరించుకొని వచ్చాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. అంతే తప్ప ఆయన ఈ లోకంలోకి, ఈ భూమికి మానవ రూపాన్ని వచ్చినప్పుడు మాత్రమే దేవుడు కాదు ఆయన. ఆయన శరీరధారి వచ్చి ఈ లోకానికి వచ్చాడు అని అంటే, వచ్చాడు అని ఎవరైతే నమ్ముతారో వారు దేవుని సంబంధులు. హల్లెలూయా. అంటే ఆయన వచ్చాడు అని అంటే ఆయన ఎక్కడో ఉన్నాడు ఆయన. అవునండి, వాస్తవమా కదా? ఎక్కడున్నాడు ఆయన? ఎక్కడున్నాడు ఆయన? పరలోకంలో ఉన్నాడు ఆయన. నిత్యజీవములో ఉన్నాడు ఆయన. ఆయన పరిశుద్ధాత్మగా ఉన్నాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. శరీరం ధరించుకొని వచ్చాడు ఆయన. అంత ముందుకు శరీరం లేదు ఆయనకు. అవునా కదా? బైబిల్ చెప్తుంది దేవుడు ఆత్మస్వరూపి. దేవుడు ఎవరండి? ఆత్మస్వరూపి ఆయన. ఎందుకు శరీరం ధరించుకొని లోకానికి వచ్చాడు ఆయన అంటే కేవలము మానవుల పాపాలు తీసివేయడానికి ఆయన వచ్చాడు ఆయన. అందుకని ఏం చెప్తున్నాడు ఆయన? ఆయన శిష్యులకు కూడా అసలు ఈయన ఎవరో అర్థం కాలేదు. ఒక ఆయన ఉన్నాడు బైబిల్ గ్రంథంలో. ఆయన ఎవరంటే ఆయన నికోదేము అనొక యూదుల అధికారి. ఎవరంటేనే నికోదేము. యోహాను సువార్త 3వ అధ్యాయము. దేవుని వాక్యాన్ని దయచేసి జాగ్రత్తగా వినండి. యోహాను సువార్త 3వ అధ్యాయము మొదటికెళ్ళి చదువుతాను. యూదుల అధికారి అయిన నికోదేమును పరిసేయుడు ఒకడుండెను. అతడు రాత్రి యందు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడవని మేము ఎరుగుదుము. దేవుడు అతనికి తోడై ఉంటేనే కానీ నీవు చేయుచున్న సూచక క్రియలు ఎవడనూ చేయలేడని ఆయనతో చెప్పాను. హల్లెలూయా. ఎవరైనా? నికోదేము. ఎవరట ఆయన? యూదుల అధికారి. హీ వాజ్ ఏ ఆఫీసర్ ఆఫ్ జ్యూస్. యూదుల అధికారి. మళ్ళీ ఆయన పరిసయ్యుడు. ఎప్పుడు వచ్చాడు ఆయన? రాత్రి వేళ వచ్చాడు. పగటిపూట రాలేదు ఆయన. పగటి సమయంలో రాలేదు. రాత్రి వేళ వచ్చి ఏమంటున్నాడు? బోధకుడా, నీవు దేవుడు నీకు తోడై ఉంటేనే తప్ప నువ్వు చేసే క్రియలు ఎవడూ చేయలేడు. హల్లెలూయా. మానవ మాత్రుడు ఎవడూ చేయలేడండి ఆ క్రియలు. ఒక మనిషి అనేటోడు ఎవడూ ఆ క్రియలు చేయలేడు. ఎవరు చెప్తున్నారు ఈ స్టేట్మెంటు? స్టీఫెన్ బ్రదర్ చెప్పే స్టేట్మెంట్ కాదు ఇది. యూదుల అధికారి అయిన నికోదేము అనే వ్యక్తి ఆయన ఆయన అధికారి. మరియు ఇంకొకటి ఎవరట? ఆయన 10వ లేఖనం చదవండి. ఇదే 3వ అధ్యాయం, యోహాను సువార్త 3వ అధ్యాయం 10వ లేఖనం. నీవు యేసు ఇట్లా నేను
నీవు ఇశ్రాయేలులకు బోధకుడవై ఉండి వీటిని ఎరుగవా. హల్లెలూయా. ఈయన యూదుల అధికారి, మళ్ళీ ఇంకొకటి ఎవరైనా ఇశ్రాయేలీయులకు బోధకుడు అనగా ధర్మశాస్త్రాన్ని బోధించేవాడు. వాస్తవమా కాదా? రాత్రి వేళ వచ్చాడు ఆయన. ఒక్కరికే తెలియదు ఆయనకు విషయాలు. మేము ఎరుగుదుము. నువ్వు చేసే క్రియలు ఒక మనిషి చేసే క్రియలు కాదు, ఒక మానవుని ద్వారా జరిగే క్రియలు కాదు. మానవ మాత్రుడు ఈ క్రియలు చేయలేడు. ఈ క్రియలు దేవుడు తోడై ఉంటేనే తప్ప ఎవరు కూడా ఈ క్రియలు చేయలేరు. స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఎవరు చెప్తున్నారు ఈ మాట? యూదుల అధికారి అయినా కొన్ని వందల మందికి, వేల మందికి, లక్షల మంది యూదులకు ఆయన అధికారి, మరియు ఆయన ధర్మశాస్త్రాన్ని బోధించే బోధకుడు. ఆయన వాళ్ళకు కూడా తెలియదు, ధర్మశాస్త్రం బోధించే వారికి తెలియదు, అధికారులకు కూడా తెలియదు. ఏ విషయాలు తెలియదట? చూడండి ఆయన ఏం మాట్లాడుతున్నాడు. ఆయన మేము ఎరిగిన సంగతియే చెప్పుచున్నాము, చూచిన దానికే సాక్ష్యం ఇచ్చుచున్నాము, మా సాక్ష్యము మీరు అంగీకరింపరని నీతో నిశ్చయముగా చెప్తున్నాను. అందుకే ఆయన ఇచ్చిన సాక్ష్యం ఎవరు నమ్మారా? ఎవరు నమ్మలేదు యేసుప్రభు చెప్పిన సాక్ష్యాన్ని. ఆయన కళ్ళతో ఏమైతే చూశాడో అవే విషయాలు చెప్తున్నాడు. ఆయన ఏ మాటలైతే విన్నాడో అవే మాటలు చెప్తున్నాడు వారికి. మేము చెప్పే సాక్ష్యం మీరు అంగీకరించారు, మీరు మా సాక్ష్యాన్ని మీరు అంగీకరించలేరు. మేము ఎరిగిన సంగతియే చెప్పుచున్నాం, చూచిన దానికే సాక్ష్యం ఇచ్చుచున్నాము, మా సాక్ష్యం మీరు అంగీకరింపరని మీతో నిశ్చయమై చెప్తున్నాను. భూ సంబంధమైన సంగతులు నేను మీతో చెప్పితే మీరు నమ్మనప్పుడు పరలోక సంబంధమైనవి మీతో చెప్పినలా ఎలాగూ నమ్ముదురు? భూ సంబంధ విషయాలు చెప్తేనే వారు నమ్మటం లేదు. వేసాయను నమ్మిలాన్ని నమ్మలేదు ఆయన. మరి పరలోక సంబంధ విషయాలు చెప్తే మీరు ఎలాగ నమ్ముతారంటున్నాడు ఆయన. ఆయనకి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, ఆయన ఉన్నప్పుడు భూ సంబంధ విషయాల గురించే మాట్లాడండి. ఆయన పరలోక సంబంధ విషయాల గురించి ఎక్కువగా మాట్లాడలేదు ఆయన. అందుకే శిష్యులతో ఏమన్నాడు? నేను మీతో చెప్పాల్సినవి చాలా ఉన్నాయి ఇంకా, కానీ ఇప్పుడు మీరు అవి అంగీకరించలేరు, అవి ఇప్పుడు మీకు అర్థం కావు. నేను వెళ్ళిన తర్వాత పరిశుద్ధాత్మను పంపిస్తాను, ఆయన వచ్చి నాలో నా వాటిని తీసుకొని మీకు బోధిస్తాడు అన్నాడు ఆయన. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, భూలోకమైన విషయాలు. ఒక మనిషి చనిపోయిన వాడిని లేపగలడా? సమాధిలో పెట్టి ఒకప్పుడు యాయిరు కుమార్తెను లేపిండు ఆయన. అవునండి. చాలామంది విమర్శించే వాళ్ళు ఏమంటారు ఆయన అంటే, అట్లా ఆయనను గణపరచడానికి ఆ విధంగా ఆమె కొంచెం పడుకోమని నటించమని చెప్పొచ్చు అని అనుకోవచ్చు కొంతమంది. నాతో కొంతమంది వివాదించారు. ఆయనను ప్రైజ్ చేయడానికి, ఆయనను గొప్ప చేయడానికి ఆ పాపనలో పడుకోబెట్టి ఈయన పోయి చెప్పినంటే ఆమె లేచింది అని అన్నాను. సార్ అట్లా ఓకే. ఒక విధవరాలు కుమారుడు, బైబిల్ ప్రకారం చనిపోయింది ఆమె. ఆయన శుభ్రంగా కడిగి కొత్త బట్టలు వేసి ఒక గదిని శుభ్రం గడియాలో పడుకోబెట్టారు. పోయాడు, యాయిరు నువ్వు భయపడవద్దు, నాయన విశ్వాసం ఉంచుతున్నావు అంటే, ప్రభా నీ యందు విశ్వాసం ఉంచుతున్నాను, నువ్వు ఏది అడిగినా దేవుడు అది చేస్తాడు ప్రభా అన్నాడు. పేతురు, యోహాను, యాకోబు ముగ్గురు శిష్యులను తీసుకొని వెళ్ళాడు. యాయిరును ఆయన భార్యను తీసుకొని వెళ్ళి ఆ పాపను ఆ చిన్నదాన్ని ఎక్కడ పడుకోబెట్టారంటే, ఇక్కడ పడుకోబెట్టారు ప్రభా అని వెంటనే ఆ గదిలోకి వెళ్ళి చిన్నదాన లెమ్మన్నాడు ఆయన. ఆయన మాట్లాడిన వెంటనే ఆ చిన్నది లేచి కూర్చున్నది. హల్లెలూయా. హల్లెలూయా. ఇక రెండో అద్భుతం ఏంటిది? పాడ మీద మోసుకొస్తున్న ఒక విధరాలు కుమారుణ్ణి. ఆ విధరాలకు ఒకడే కుమారుడు. ఆమె రొమ్ము కట్టుకుంది, నా కుమారుడు చనిపోయాడు, నా కుమారుడు చనిపోయి రొమ్ము కట్టుకుంటా ఉంది ఆమె. ఆయన ఆ గ్రామానికి పోవడం అదే మొదటిసారి, అదే చివరిసారి బైబిల్లో. పోయాడు, ఆ పాడని ముట్టాడు, చిన్నవాడ లేమన్నాడు. పాడంటే శవానికి ముక్కలో దూది పెడతారు, చెవులో దూది పెడతారు, తలంట్లో కట్టేస్తారు. ఆ పాడ మీద పడుకోబెట్టి కాళ్ళను చేతులను చక్కగా కట్టేస్తారు. ఆయన ముట్టి చిన్నవాడ లెమ్మన వెంటనే ఆ బంధకాలు మొత్తం తెంపబడ్డాయి. లేచి కూర్చుంటే ఆయన అక్కడ కింద పడేసి భూతం భూతం అని పరిగెత్తుకుంటూ వెళ్ళారు అక్కడ వాళ్ళు ప్రజలందరూ కూడా. ఆ చిన్నవాడిని తీసుకున్నమ్మా, ఇదిగో నీ కుమారుడు, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. పాడ మీద పట్టుకొని వస్తున్న వ్యక్తిని లేపిండు ఆయన. ఇక మూడో అద్భుతం ఏంటిది? ఒక రాయిని తొలుసుకున్నారు.
తొలిచారు. ఈయన స్నేహితుడు మార్తా మరియా బెతనియా గ్రామంలో ఈయనకు ఆశ్రమించేవారు. ఆ గ్రామానికి ఎప్పుడు పరిచర్య కోసం వెళ్ళినా వాళ్ళ ఇంట్లో ఉండేవాడు. వారు చక్కగా భోజనం చేసేవారు, వాళ్ళ ఇంట్లో బస చేసేవాడు. ఆయన లాజరును చాలా ప్రేమించాడు యేసు ప్రభు. ఒక రాయిని తొలిపించి లాజరును ఆ రాతి గుహలో సమాధిలో పెట్టారు ఆయన. అప్పటికి ఎన్ని రోజులైంది యేసు ప్రభు వచ్చేసరికి? 4 రోజులైంది. రోజులైందండి, 4 రోజులైంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. 4 రోజులైంది ఆయనను సమాధి చేశారు. ఆయనను ఒక గుహలో సమాధి చేశారు. బెతనియా గ్రామానికి వచ్చాడు. లాజరు వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. మార్తా చూసింది, ప్రభా మీద పడ్డది, ఏడ్చింది. ప్రభా నువ్వు ఇక్కడ ఉంటే నా తమ్ముడు చనిపోడు ప్రభా అన్నది. ఆయన నమ్మకం ఉంచు నా మీద అన్నాడు. ఆయన మళ్ళీ కొంతమంది వెళ్ళి మరియతో చెప్పారు. మరియ కూడా వచ్చి ప్రభు ఆయన వినబడి ఏడ్చింది. ప్రభా నువ్వు ఇక్కడ ఉంటే నా తమ్ముడు చనిపోయేవాడు కాదు ప్రభా అన్నది. అప్పుడు అన్నాడు, మరియా నువ్వు నన్ను నమ్ముచున్నావా అని అన్నాడు. నేను నమ్ముచున్నాను ప్రభా, పునరుత్థానమందు నా తమ్ముడు తిరిగి లేస్తాడని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు అన్నాడు, పునరుత్థానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోయినను తిరిగి బ్రతుకును. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఎందుకు చెప్తున్న విషయాలంటే ఒక మనిషి చేసే క్రియలు కాదు యేసు ప్రభు చేసే క్రియలు, ఒక మానవుడు చేసే క్రియలు కాదు. ఆయన ఎక్కడ సమాధి చేశారంటే యూదులు ఏమంటున్నారు, ప్రభా 4 దినములైంది ఆయన సమాధి రాయి తొలిస్తే కుళ్ళిపోయి వాసన వస్తుంది ప్రభా. అవునా కదా? 2వ రోజు అయిందంటే ఒక మనిషి చనిపోతే స్మెల్ వస్తూ ఉంటుంది, వాసన వస్తూ ఉంటుంది. 3వ రోజు అయితే ఇంకా దుర్గంధమైన వాసన వస్తూ ఉంటుంది. దానికి ఆ స్మెల్ రాకుండా ఏం చేస్తూ ఉంటారు? సెంట్లు కొట్టడం ప్రారంభిస్తూ ఉంటారు. అత్తరు కొట్టడం, సెంట్లు కొట్టడం ప్రారంభిస్తూ ఉంటారు. లేదంటే అగరబత్తులు కాల్చడం ప్రారంభిస్తూ ఉంటారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇవి కాల్చడం ప్రారంభిస్తూ ఉంటారు. అప్పటికేమైంది? 4 దినములైంది. 4 దినములు అంటే సైన్స్ ప్రకారముగా 72 అవర్స్ తర్వాత మానవ దేహము పురుగులు పడుతుంది. 4 దినములైంది అనగా లాజరస్ బాడీ శరీరం అయిపోయింది, పురుగులు పడి దుర్గంధమైన వాసన రావడం ప్రారంభిస్తుంది. ఎక్కడ సమాధి చేశాడంటే సమాధి దగ్గర పోయాడు, చూశాడు, కన్నీరు గార్చి ఏడ్చాడు. ఆయన ఏడుస్తూ మీరు ఏమనుకుంటున్నారు? ఈయన మనిషి, ఈయన చూడు లాజరును ఎంతగా ప్రేమించాడు అనుకున్నారు. వాస్తవానికి ప్రేమించాడు. ఆయన ఏడ్చి ఏమంటున్నాడు, తండ్రి నువ్వు ఎప్పుడు నా మనవి వింటున్నావని నేను నిన్ను స్తుతిస్తున్నాను. నా నిమిత్తముగా వీరి నిమిత్తమును ఈ క్రియ చేయి ప్రభు అన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా అని చెప్పి లాజరు బయటికి రమ్మన్న వెంటనే గుహలో కుళ్ళిపోయిన శరీరము, పురుగులు పట్టిన శరీరము జీవము ధరించుకొని ఆ గుహలోకి వెళ్ళి బయటికి రావడము ప్రారంభించాడు. ఆయన ఏ మానవుడైనా చేయగలడండి? మరి ఎవరు చేయగలరు? దేవుడు మాత్రమే చేయగలడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ దేవుడే మానవ శరీరం ధరించుకొని వచ్చి ఇక నిలబడి వాళ్ళతో వాక్యం చెప్తే వాళ్ళు ఏమంటున్నారు? వాళ్ళు నీవు కాదు మెస్సియావును, మీద మీ ఆత్మజీవితాన్ని కట్టుకోమంటున్నాడు ఆయన. నయ్యా నేను మూలకు తలరాయని అంటున్నాడు ఆయన. మీరు నిరాకరించారు నన్ను, కానీ నేను మీకు మూలకు తలరాయను. నేను నా మీదనే మీ ఆత్మ జీవితాన్ని కట్టుకోవాలి, నా మీదనే మీ ప్రార్థన జీవితాన్ని కట్టుకోవాలి, నా మీదనే మీ కుటుంబాన్ని కట్టుకోవాలి, నన్ను ఆధారం చేసుకునే ఈ లోకంలో జీవించాలను. అందుకే నికోదేము అంటున్నాడు, మనుషుడు ఎవడు ఈ క్రియలు చేయలేడయ్యా అంటున్నాడు ఆయన. ఒక గుడ్డోడు వచ్చాడు, పుట్టి గుడ్డోడు, పుట్టుకతోటే కన్ను లేవైన ప్రభు దగ్గరికి వచ్చాడు. ప్రభా నాకు కనుచూపు దయచే ప్రభా అన్నాడు ఆయన. ఆయన ఏం చేస్తున్నాడు? దేవాలయం దగ్గర కూర్చొని ఒక చిన్న బట్ట వేసుకొని అందరిని అడుక్కుంటున్నాడు ఆయన. తొయ్యాడు యేసు ప్రభుడు కింద ఉమ్మి వేశాడు, బురద రాశాడు ఆయన. అవునండి, ఆ ఉమ్మితో బురద రాసి ఆ బురదను తీసి ఈ 2 కళ్ళకు రాసిండు. రాసి ఏమన్నాడు? సిలోయోమను కొలంలో నీ వెళ్ళి కడుక్కో అన్నాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఆయన బురదను రాశాడు, ఆయన ఉమ్మి వేశాడు, నేల మీద ఉమ్మి వేశాడు, దాన్ని బురద చేశాడు, ఆయన కళ్ళకు రాశాడు. సిలోయోమను కొలంలోకి వెళ్ళి నువ్వు కడుక్కో అన్నాడు. ఈ పుట్టి గుడ్డివాడు పోయి కడుక్కున్న వెంటనే కళ్ళు తెరబడిన చూపు పొందుకున్నాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా.
అక్కడ కూర్చొని వాళ్ళందరూ ఏమంటున్నారు, నీవు గుడ్డివాణి కదా, నీవు ఆ దేవాలయం దగ్గర కూర్చొని నువ్వు భిక్షమెత్తుకునేవాడి కదా, నీకు చూపు ఎవరిచ్చారు? ఆయన ఎవరో నాకు తెలియదు, కానీ ఆయన నేల మీద ఉమ్మి వేశాడు, ఉమ్మిని బురద చేశాడు, నా కళ్ళకు రాసి సిలోయమను కళ్ళలోకి కడుక్కోమంటే నేను అక్కడికి వెళ్ళి కడుక్కున్నాను, నేను చూపు పొందుకున్నాను. ఇక ఆయన తల్లిదండ్రులు పిలిచారు. పిలిచి ఏమంటున్నారు, వీడు మీ కొడుకేనా? అవునయ్యా మా కొడుకే. మరి ఈయనకు కనుచూపు ఎవరిచ్చారు ఇచ్చారని వాళ్ళు ఏమంటున్నారు, అతడు పెద్దవాడు, మంచి చెడులు తెలిసానకు, బుద్ధి జ్ఞానం తెలిసానకు, అతని గురించి అతనే అడిగాను, మీరు మేమేమీ చెప్పలేమన్నారు. హల్లెలూయా హల్లెలూయా. ఇది ఎక్కడ ఉంది? యోహాను సువార్త 9వ అధ్యాయం. యోహాను సువార్త 9వ అధ్యాయము 20వ లేఖనం. అందుకు వాని తల్లిదండ్రులు, వీడు మా కుమారుడనియు గ్రుడ్డివానిగా పుట్టిననియు మేమెరుగుదాము. ఇప్పుడు వీడు ఎలాగూ చూచుచున్నాడో ఎరుగము. ఎవడు వీని కన్నులు తెరచనో అది మేమెరుగాం. వీడు వయసు వచ్చినాడు, వీనినే అడుగుడి, తన సంగతి తానే చెప్పుకొనునని వారితో అనిరి. వాని తల్లిదండ్రులు యూదులకు భయపడి అలాగూ చెప్పిరి. ఎందుకనినా ఆయన క్రీస్తు అని ఎవరైనను ఒప్పుకొనిన ఎడల వానిని సమాజ మందిరములో నుండి వెలివేతుమని యూదులు అంతకు మునుపు నిర్ణయించుకొని ఉండిరి. హల్లెలూయా. మూలకు తలరాని నిరాకరిస్తున్నారు వాళ్ళు. ఎవరనేనే మూలకు తలరాయి నిరాకరిస్తున్నారు. ఆయన క్రీస్తు అని ఎవరైనా ఒప్పుకుంటే, ఆయన మెస్సియాని ఎవరైనా ఒప్పుకుంటే వాళ్ళని సమాజ మందిరంలోకి వెళ్ళి, వారిని యూదులకు వెళ్ళి వారిని వెలివేస్తున్నారు వారిని. కాబట్టి ఇతడు క్రీస్తు అని కనుక మేము చెప్తే మమ్మల్ని సమాజంలోకి వెళ్ళి వెలివేస్తారు, మమ్మల్ని సమాజంలోకి వెళ్ళి వెలివేస్తారు, మమ్మల్ని యూదులందరూ కూడా ముక్కమ్మడిగా మమ్మల్ని వెలివేస్తారని వాని తల్లిదండ్రులు భయపడ్డారు. అంటే యూదులు ఏం చేస్తున్నారు, ఈయన తలరాయిగా వచ్చిన ఈయనను నిరాకరిస్తున్నారు వారు. హల్లెలూయా హల్లెలూయా. ఆయనను త్రోసివేస్తున్నారు. అందుకే నికోదేము ఎప్పుడొచ్చాడు? ఆయన రాత్రి వేళ వచ్చి అడుగుతున్నాడు ఆయనతోటి. అవునా అవునా కాదా? అంటే నికోదేము కూడా యూదుల అధికారి అయినా, ధర్మశాస్త్ర ఉపదేశకుడు అయినా, ఆయన రాత్రి వేళ వచ్చి యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఆయనను అడుగుతున్నాడు. ఆయన అప్పుడు యేసు ప్రభు ఏమంటున్నాడు, భూ సంబంధ విషయాలు మీతో చెప్తేనే మీరు నమ్మనప్పుడు పరలోక సంబంధ విషయాలు చెప్తే మీరు ఇలాగ నమ్ముతారు. హల్లెలూయా హల్లెలూయా. అంటే ఆయన ఇంకేమంటున్నాడు, ఆయన యూదులకు బోధించే, ధర్మశాస్త్రం బోధించే ఒక బోధకుడవు నీవు, ఒక వాక్యమును బోధించేవాడివి నీవు, ధర్మశాస్త్రాన్ని బోధించేవాడివి నీవు, యూదులకు అధికారివి నీవు. ఈ సంగతులు నీకు తెలియదా? ఈ సంగతులు నీవు ఎరగవా? నీవు హల్లెలూయా హల్లెలూయా. నీకెందుకు తెలియదు ఈ సంగతులు? ఆయన తెలుసా? నికోదేముకు తెలియదు. ఈయన క్రీస్తు అని తెలియదు. అందుకే రాత్రి వేళ వచ్చి ఆయనతో మాట్లాడుతున్నాడు. ఈరోజు కూడా చాలామంది క్రైస్తవులకు తెలియదు యేసు ప్రభు ఎవరో తెలియదండి. దేవునికి మహిమ. హల్లెలూయా హల్లెలూయా. ఆయన ఏం చేస్తున్నారు? ఆయనను త్రియేక దేవుడు అని పెడుతున్నారు. ఆయన త్రియత్వంలో ఏకత్వం అంటున్నారు. దేవునికి మహిమ. హల్లెలూయా. ఇందాక మన లేఖనాలు మనం చూసాం. నేను నా తండ్రి నామమున వచ్చానన్నాడు ఆయన. దేవునికి మహిమ. హల్లెలూయా. ఇప్పుడు యేసు క్రీస్తు అనే పేరు గాబ్రియేలు దూత వచ్చి యోసేపుకు చెబితే మరియమ్మ గర్భం ధరించి కుమారుణ్ణి కన్న తర్వాత యూదుల ధర్మశాస్త్రం ప్రకారముగా 8వ దినము నాడు ప్రతి మగ శిశువును దేవుని యొక్క ఆలయంలోకి పట్టుకొని వెళ్ళి ఏం చేయాలి? సమర్పణ చేసి నామకరణం చేయాలి. గువ్వలనన్నా లేదా గొర్రెనన్నా లేదా పొట్టేలునన్నా లేదా పశువునన్నా కానుకగా ఇచ్చి ఆ కుమారుని కోసము ప్రార్థన చేయించాలి.
అక్కడ ఇద్దరు భక్తులు ఉన్నారు. 8వ దినం ఆయన పుట్టాడైనా ఆయనను తీసుకొని వెళ్ళారు. ఇద్దరు ఈయన కోసం ఎదురు చూస్తున్నారు. ఆ ఇద్దరు భక్తులు ఎవరండి? సుమోయోన్ అనే ఒక వ్యక్తి గుడ్డివాడు. హల్లెలూయా. ఆయన గుడ్డివాడైనా మరి యేసుక్రీస్తు వచ్చాడన్న యేసుక్రీస్తును మరియమ్మ యోసేపు పట్టుకొని వచ్చారన్న సంగతి ఈ గుడ్డివాడైన ఈ సుమోయోనుకు ఎలా తెలుసు? ఎవరైనా చెప్పారా? ఆలోచించండి వాక్యాన్ని. గుడ్డివాడైన లూకా సువార్తలోకి వెళ్దాము ఒకసారి మనం. 2వ అధ్యాయము 25వ లేఖనానికి చదవండి. యెరూషలేము నందు సుమోయోనను ఒక మనుషుడుండెను. అతడు నీతిమంతుడును భక్తిపరుడనై ఉండి ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టివాడు. పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడినను. ఆత్మవశుడై అతడు దేవాలయంలోనికి వచ్చెను. అంతటా ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఆయన విషయమై జరిగించుటకు తల్లిదండ్రులు శిశువైన యేసును దేవాలయంలోనికి తీసుకొని వచ్చినప్పుడు అతడు తన చేతులలో ఆయనను ఎత్తుకొని దేవుని స్తుతించుచు ఇట్లనెను, నాదా ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను నీవు సకల ప్రజలెదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కన్నులారా చూచి తిని. ఒక భక్తిపరుడు నీతిమంతుడైన ఎవరిని చూడక మునుపు ఆయన మరణం పొందడట. ఆయన ప్రభువైన క్రీస్తును చూడక మునుపు. హల్లెలూయా. క్రీస్తు అనగా మెస్సియా. క్రీస్తు అనగా ఎవరండి? మెస్సియా అనగా మెస్సియాను చూడక మునుపు అనగా ఇశ్రాయేలు యొక్క రక్షణను చూడక మునుపు, ఇశ్రాయేలు యొక్క విమోచన చూడక మునుపు, ఇశ్రాయేలు యొక్క ఆదరణకర్తను చూడక మునుపు ఈయన మరణము పొందడని పరిశుద్ధాత్మ ఆయనకు బయలుపరిచాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు ఎవరటైనా ఈ శిశువు ఎవరు? ఇశ్రాయేలు ప్రజల యొక్క రక్షకుడైనా, అవునండి, ఇశ్రాయేలు ప్రజలకు ఆదరణకర్త, ఇశ్రాయేలు ప్రజల యొక్క విమోచకుడు ఆయన. ఈయన పేరేంటిది? యేసు. కానీ సుమోయోనుకు బయలుపరచబడిందండి, ప్రభు అయిన క్రీస్తును చూడక మునుపు నీవు మరణము పొందవు. హల్లెలూయా. యేసు శరీరకరంగా పుట్టాడాయన, కానీ వాస్తవానికి ఎవరటైనా ప్రభు అయిన క్రీస్తు ఆయన అనగా మెస్సియా. మెస్సియా శరీరధారై, మెస్సియా శరీరం ధరించుకొని ఒక నీతిమంతురాలైన గర్భము ద్వారా ఈ భూమినికి వచ్చా. ఇప్పుడు సమాధానముతో నన్ను పోనిచ్చుచున్నావు. హల్లెలూయా. హల్లెలూయా. మరి ఎవరు బయలుపరిచారు ఆయనకు? పరిశుద్ధాత్మను పొందుకున్నాడు ఆయన. హల్లెలూయా. పరిశుద్ధాత్మ శక్తి ఆయన మీద ఉన్నది. దేవునికి మహిమ. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు క్రైస్తవులకు ఏం కావాలండి? పరిశుద్ధాత్మ శక్తి కావాలి. పరిశుద్ధాత్మను మనం పొందుకోవాలి. మనం పరిశుద్ధాత్మ చేత మనం నింపబడాలి. మనం పరిశుద్ధాత్మ చేత మనం అభిషేకించబడాలి. దేవుని నామానికి మహిమ. హల్లెలూయా. దేవునికి ఘనత కలుగును గాక. యోసేపును ఆయన తల్లియు ఆయనను గూర్చి చెప్పుచు చెప్పబడిన మాటలను విని ఆశ్చర్యపడి సుమోయోనను వారిని దీవించి, ఇదిగో అనేక హృదయాలోచనలు బయలుపడినట్లు ఇశ్రాయేలులో అనేకులు పడుటకును తిరిగి లేచుటకును వివాదాస్పదమైన గుర్తుగా ఈయన నియమింపబడినాడు. మరియు మీ హృదయంలోనికి ఒక ఖడ్గము దూసుకొని పోవునని ఆయన తల్లి అయిన మరియతో చెప్పాను. మరియు ఆషేరు గోత్రికురాలను పెనియేలు కుమార్తె అయిన హన్నా అను
ఒక ప్రవక్తి ఉండెను. ఆమె కన్యత్వము మొదలు 7 ఏళ్ళు పెనిమిటితో సంసారము చేసి బహుకాలము గడిచినదై 84 సంవత్సరములు విధవరాలయుండి దేవాలయమును విడవక ఉపవాస ప్రార్థనలతో రేయింబగలు సేవ చేయుచుండెను. ఆమె కూడా ఆ గడియలోనే లోపలికి వచ్చి దేవుని కొనియాడి యెరూషలేమును విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితో ఆయనను గూర్చి మాట్లాడుచుండెను. అంతటా వారు ప్రభు ధర్మశాస్త్రం చొప్పున సమస్తము తీర్చిన పిమ్మట గలిలయలోని నజరేతును తమ ఊరికి తిరిగి వెళ్ళి. హల్లెలూయా. ఇక్కడ ఇద్దరు వ్యక్తులు మనం ప్రముఖమైన వ్యక్తులు మనం చూడొచ్చు. మనం ఒక ఆయన సుమోయోను అనే ఒక వ్యక్తి వృద్ధుడైన, ఇంకొక ఆమె హన్న అనే ఒక ప్రవక్తిని. హల్లెలూయా. వీరిద్దరికి ఎవరు బయలుపరిచారు? పరిశుద్ధాత్ముడు. ఏమని బయలుపరిచాడు? మెస్సియా వస్తాడైన. మెస్సియాను చూడక మునుపు సుమోయోనును మరణం పొందాను అని పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడింది. సుమోయోను ఎవరు? ఆయన గ్రుడ్డివాడు, సరిగా కళ్ళు కనబడవైన. దేవునికి మహిమ. హల్లెలూయా. దేవుని నామానికి ఘనత కలుగును గాక. ఇప్పుడు ఆయనకు ఎవరు చెప్పారు? ఆయనకు ఎవరైనా వచ్చి చెప్పిందా? ఇగో మెస్సియా వచ్చాడు ఇక్కడికని, క్రీస్తు వచ్చాడు ఇక్కడికని ఎవరైనా చెప్పిందా? ఆయనకు చెప్పలేదు. ఎవరు చెప్పారు? ఆయన పరిశుద్ధాత్ముడు ఆయనలో ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు నీలో పరిశుద్ధాత్మ కనుక ఉంటే ప్రియ సోదర సోదరుడా, పరిశుద్ధాత్మను ఎప్పుడు కూడా నిన్ను మెస్సియా యుద్ధకు నడిపిస్తాను. నిన్ను పరిశుద్ధాత్మను ఎప్పుడు కూడా నిన్ను వాక్యం యుద్ధకు నడిపిస్తాడు ఆయన. పరిశుద్ధాత్మను ఎప్పుడు కూడా నిన్ను సత్యం యుద్ధకు నడిపిస్తాడు ఆయన. పరిశుద్ధాత్మను ఎప్పుడు కూడా నిజమైన సత్యం యుద్ధకు నిన్ను నడిపించడం ప్రారంభిస్తాడు ఆయన. మరి చూస్తే చిన్న 8 రోజుల బాలుడు ఆయన. అవునండి, వాస్తవమే కాదా? కానీ ఆయన గురించి ఏమని ప్రవచిస్తున్నాడు ఆయన? సుమోయోను ఏమని ప్రవచిస్తున్నాడు ఆయన? అనేకులకు వివాదాస్పదముగా. హల్లెలూయా. అదేవిధంగా ఇశ్రాయేలు యొక్క విమోచకుడైన. ఎవరటినే? ఇశ్రాయేలు యొక్క విమోచకుడైన. ఇశ్రాయేలు విమోచకునిగా ఆయన వస్తే ఆయనను తృణీకరించారు. కానీ ఈరోజు విమోచకుడు ఎవరైనా మనకు ఆయన విమోచకుడు అయినాడు. హల్లెలూయా. ఆ మూలకు తలరాయిని వారు నిషేధించారు, వారు తృణీకరించారు, వారు ఆ తలరాయిని వెలివేశారు వాళ్ళు. కానీ అన్యజనమైన మనము ఆ తలరాయిని చేర్చుకున్నాం. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు ఆయన ఎవరికి విమోచకుడు? ఆయన ఇశ్రాయేలు ప్రజలకు కాదు, ఆయన అన్యజనమైన మనకు ఆయన విమోచకుడు అయినాడు ఆయన. అవునా కదా? వాళ్ళు తృణీకరించారు. వాళ్ళు ఏం చేశారు? వాళ్ళు ఆయనను తృణీకరించారు. అందుకో నికోదేము రాత్రి వేళ వచ్చి అడుగుతున్నాడు. ఆయన భయపడ్డాడు. ఆయన కూడా. కానీ ఆయనకు కొన్ని లక్షల మంది యూదులకు అధికారైన, కొన్ని 100,000 మందికి వాక్యం బోధించేవాడైన నికోదేము. ఆ గుడ్డివాని తల్లిదండ్రులు భయపడ్డారు. అప్పటికే నిర్ణయం చేశారు వాళ్ళు, ఈయన మెస్సియా అని కనుక ఎవరైనా నమ్మితే, ఈయన క్రీస్తు అని కనుక ఎవరైనా నమ్మితే వాని కుటుంబాన్ని సమాజంలోకి వెళ్ళి వెలివేద్దాం. అవునా కదా? హల్లెలూయా. కానీ వాస్తవానికి ఎవరటైనా విమోచకునిగా ఈ లోకానికి వచ్చాడు ఆయన. అనగా మనల్ని విమోచించేవాడైన ఆయన, రక్షకునిగా ఈ లోకానికి వచ్చాడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన పాపాలకు వెళ్ళి మనం రక్షించేవాడైన. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన ఎవరటైనా విమోచకుడు, మరియు ఆయన ఎవరు? రక్షకుడు ఆయన. ఇశ్రాయేలు ప్రజలు ఆయన మాట వింటే వారు విమోచించబడేవారు. ఇశ్రాయేలు ప్రజలు ఆయన మాట వింటే వారు రక్షించబడేవారు. కానీ వారు ఏం చేశారు? వాళ్ళు తృణీకరించారు. ఈ మూలకు తలరాయి మాకు వద్దయ్యా, ఈ మూలకు తలరాయితో మాకు సంబంధం లేదు, మాకు అసలు ఆయన మీద మేము మా జీవితాన్ని కట్టుకోము, మేము ఆయన మీద మా కుటుంబాన్ని కట్టుకోము, మేము ఆయన మీద మా ఆత్మ సంబంధమైన జీవితాన్ని కట్టుకోము, మేము మా సంఘం ఆయన మీద కట్టడానికి ఆస్కారం లేదు. తృణీకరించేశారు. కానీ అన్యులు ఏం చేశారు? అన్య జనులు చేర్చుకున్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. వాళ్ళు తృణీకరించేశారు ఆయన.
వద్దన్నారు ఆయన. కానీ అన్యజనం మనం చేర్చుకున్నాం. అలా ఈరోజు ఆయన మనకు విమోచకుడు, ఈరోజు మనకైనా రక్షకుడు. ఆయన ఒక మాట చూడండి, యెషయా గ్రంథం 4, యెషయా 44:6. ఇశ్రాయేలుల రాజైన యెహోవా వారి విమోచకుడైన సైన్యములకు అధిపతి యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను మొదటివాడను కడపడివాడను, నేను తప్ప ఏ దేవుడును లేడు. హల్లెలూయా. ఎవరు ఇక్కడ మాట్లాడుతున్న వ్యక్తి? ఎవరు? యెషయా ప్రవక్త చెప్తున్నాడు యెహోవా దేవుని గురించి. అవునండి, అవునా కదా? హల్లెలూయా. సైన్యములకు ఇశ్రాయేలుల రాజైన యెహోవా అంటే యెహోవా దేవుడు, ఇశ్రాయేలులకు రాజు, వారి విమోచకుడైన సైన్యములకు అధిపతి యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. అనగా ఇశ్రాయేలులు ఏ దేవుని అయితే కలిగి ఉన్నారో, ఇశ్రాయేలు ధర్మశాస్త్రం ఏ దేవుని అయితే చెప్తున్నదో, మోషే ఏ దేవుని గురించి చెప్పాడో, ప్రవక్తలు ఏ దేవుని గురించి చెప్పారో, ఆ దేవుడు ఇశ్రాయేలుకు ఎవరు? రాజు అయినా, ఆ దేవుడు ఇశ్రాయేలుకు విమోచకుడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. అవునండి, ఆయన ఎవరైనా యెహోవా. మరి ఇక్కడ సిమోయోను ఏమని చెప్తున్నాడు? సిమోయోను లూకాసు వార్త 2వ అధ్యాయంలో ఏమని చెప్తున్నాడు? ఆయన ఇశ్రాయేలుల విమోచకుడు ఈయన. హల్లెలూయా. అవునండి, ఈయన ఎవరంటేనే ఎంత వయసు ఉంది ఆయనకు? 8 రోజులు పుట్టి ఆయన. మరి 8 రోజులు పుట్టిన ఈ చిన్న బాలుడు వారి విమోచకుడు అవుతాడా? కానీ చూసే బాలుడు కాదు ఆయన. ఎవరైనా దేవుడు. వాస్తవమేనండి. వారి విమోచకుడు, ఇశ్రాయేలుల విమోచకుడు శరీరధారి వచ్చాడు. ఇశ్రాయేలు రాజు శరీరం ధరించుకొని వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన పేరే ప్రభు అయిన యేసు క్రీస్తు అయినది. ఆయన పేరే ప్రభు అయిన యేసు క్రీస్తు అయినది. దేవునికి ఘనత కలుగును గాక. హల్లెలూయా. దేవుని నామం మహిమపరచబడును గాక. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇప్పుడు మరి త్రిత్వం గురించి చెప్పేవాళ్ళు ఈయన కుమారుడు, ఆయన తండ్రి అంటారు, యెహోవా తండ్రి అంటారు. మరి వాక్యం చెప్తుంది అట్లా? వాక్యం చెప్తుందండి? వాక్యంలో ఉందా? ఉన్నదా? ఇంకొక లేఖనము చూద్దాం. ఇదే యెషయా గ్రంథం 43వ అధ్యాయం 43, 11, 12 చదవండి. 10వ లేఖనం చదవండి. యెషయా, మీరు తెలుసుకొని నన్ను నమ్మి నేనే ఆయననని గ్రహించినట్లు మీరును నేను ఏర్పరచుకొనిన నా సేవకుడును నాకు సాక్షులు. నాకు ముందుగా ఏ దేవుడును నిర్మించబడలేదు, నా తర్వాత ఏ దేవుడు ఉండడు. నేనే యెహోవాను, నేను తప్ప వేరొక రక్షకుడు లేడు. హల్లెలూయా. ఉన్నాడా? ఇప్పుడు రక్షకుడు ఎవరు? యేసు కాదా? అవునా కదా? అంటే ఇక్కడ నాకు ముందు ఏ దేవుడు లేడు, నిర్మించబడలేదు, నా తర్వాత ఏ దేవుడు ఉన్నాడు. ఎవరు చెప్తున్నారు ఈ స్టేట్మెంట్? ఎవరు ఇస్తున్నారు? యెషయా ప్రవక్తలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు. హల్లెలూయా. అంతేనండి? వాస్తవమే కదా? హల్లెలూయా. అందుకే సిమోయోను ఏమంటున్నాడు? ఆయన ఈయన అనేకులకు వివాదాస్పదంగా ఉన్నాడు. ఆయన ఇప్పుడు 3 దేవులు ఎక్కడికి వచ్చారు? త్రియేక దేవుడు ఎక్కడికి వచ్చాడండి? యెహోవా ఈయన రక్షకుడు, నేనే రక్షకుణ్ణి, నేనే మీ విమోచకుణ్ణి, నాకు ముందు ఏ దేవుడు నిర్మించబడలేదు, నా తర్వాత ఏ దేవుడు ఉండడు అంటున్నాడు. ముందు ఏ దేవుడు లేడు, వెనుక ఏ దేవుడు లేడు. అంటే ఒక్కడా, ఇద్దరా, ముగ్గురు? ఆయన ఒకడేనా? హల్లెలూయా. అవునా కదా? వాస్తవమా కదా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి సిమోయోను కూడా ఏమంటున్నాడు? ఎవరి గురించి చెప్పు సిమోయోను? ఆ సిమోయోను గురించి అందుకే లూకా ప్రవక్త లూకా ఏమని రాస్తున్నాడు? ఆయన పరిశుద్ధాత్మ ఆయన మీద ఉన్నది, పరిశుద్ధాత్మే ఆయనకు బయలుపరిచింది, పరిశుద్ధాత్ముడే ఆయనలో ఉన్నాడు సిమోయోనులో. హల్లెలూయా, హల్లెలూయా. వేరే వ్యక్తి లేడక్కడ. ఆయన ఇశ్రాయేలు యొక్క విమోచకుడు. ఆయన అంటే సిమోయోనులో ఉన్న పరిశుద్ధాత్ముడు చెప్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక.
దేవునికి ఘనత కలుగును గాక. అందుకే ఆయన దేవుడు కాబట్టే గెత్సేమనే తోటలో సైనికులు వచ్చి నజరేయుడగు యేసు ఎవరు అంటే నేనే అని అంటే వాళ్ళు పడిపోయారు. అక్కడ దేవుని పట్టుకోగలుగుతారా? దేవుని బంధించగలుగుతారా? ఎవరు బంధించలేదు. ఎప్పుడైతే ఆయన దైవత్వమైన విడిచి వెళ్ళిందో, ఇస్కరియోతు యూదా వచ్చి కౌగిలించుకొని ముద్దు పెట్టుకున్నాడో, దైవత్వం వెళ్ళిపోయిందో, ఇక తన ప్రాణాన్ని పెట్టడం ప్రారంభించాడు. ఆయన ఎవరి కోసము? ఎవరి కోసం అండి? పాపులమైన మన కోసం. హల్లెలూయా. ఆయన ప్రాణము పెట్టి ఆయన తిరిగి లేస్తేనే తప్ప మనల్ని విమోచించగలడు. ఎక్కడికి వెళ్ళి? మరణంలోకి వెళ్ళి. అవునా కదా? వాస్తవమా కదా? హల్లెలూయా. మళ్ళీ విమోచించగలడు మన యొక్క పాపంలోకి వెళ్ళి. ఆయన పరిశుద్ధుడు కాబట్టి ఆయన పరిశుద్ధమైన రక్తం వచ్చి మనల్ని కడిగి వేస్తాయి. దేవునికి మేము హల్లెలూయా, హల్లెలూయా. అందుకే నికోదేము ఏమంటున్నాడు? నికోదేముతోటి పరలోక సంబంధమైన విషయాలు మీతో చెప్తే మీరు ఎట్లా తెలుసుకుంటారయ్యా అన్నాడు. ఆయన ఎలా తెలుసుకుంటారు మీరు? దేవునికి మహిమ. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ నేనే యెహోవాను, నేను తప్ప వేరొక రక్షకుడు లేడు, ప్రకటించువాడను నేనే, రక్షించువాడను నేనే. వచ్చి సువార్త ప్రకటించాడా లేడా? ఆయన ప్రకటించలేదా? ప్రకటించండా లేదా? రక్షించువాడను నేనే. ఆయన ఎదురుకు వచ్చిన రక్షిస్తానరా? మనం ఈరోజు రక్షించబడ్డాం. మనం దేవునికి మహిమ. హల్లెలూయా. మనం ఎవరైనా మనము రక్షించబడ్డాం. మనం దేవునికి ఘనత కలుగును గాక. మనల్ని ఆయన రక్షించుకున్నాడు. ఎవరంటేనే? యెహోవా. దాన్ని గ్రహింప చేయువాడను నేనే. ఈరోజు వాక్యము అర్థం కావాలంటే కూడా ఆయన కృప ఉంటేనే వాక్యం అర్థమవుతాయి మనకు. ఆయన కృప లేకపోతే వాక్యం అర్థం కాదు. గ్రహింప చేయువాడను కూడా నేనే, ఏ అన్య దేవతయు మీలో ఉండలేదు అన్నాడు ఆయన. హల్లెలూయా. ఇంకేమంటున్నాడు? నేనే దేవుడను, మీరే నాకు సాక్షులు, ఇదే యెహోవా వాక్కు. హల్లెలూయా, హల్లెలూయా. అవునా అండి? నేనే దేవుడను. ఎవరటైనా? నేనే దేవుడను, మీరే నాకు సాక్షులు, ఇదే యెహోవా వాక్కు. దేవుడు యాయిరు కుమార్తెను లేపాడు. దేవుడు కాదు ఆయన? కాదండి? మరణము జయించిన చనిపోయిన లేపేది ఎవరు లేపగలరు? మనుషులతో అవుతుందా? ఒక మానవుడు చేయగలడా దీన్ని? ఆ విధురాలు కుమారుని ముట్టాడు, పాడని ముట్టాడు, చిన్నవాడు లేచి కూర్చోమన్నాడు, చనిపోయిన వాడు లేచి కూర్చున్నాడు. లాజరు సమాధిలో పెట్టబడ్డాడు, శరీరము పురుగులు పట్టింది, వాసన రావడం ప్రారంభించింది. లాజరు అని పిలిచిన వెంటనే సమాధిలోకి వెళ్ళి లాజరు వచ్చేసాడు. ఆయన మరి ఎవరిని? మనిషా దేవుడా? దేవుడు కాదు ఆయన? యేసయ్య. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరినే? దేవుడు కాదండి. ఇప్పుడు యెషయాలో చెప్తుంది, ఏమని చెప్తున్నాడు ఆయన? 44:6లో నేను మొదటివాడను, కడపటివాడను, నేను తప్ప ఏ దేవుడునూ లేడు. హల్లెలూయా. ఈ లేఖనం ఇక్కడ చూడండి దయచేసి. ఇంకొక లేఖనం చదవండి, ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 17 వాక్యం చదవండి. ప్రకటన 1వ అధ్యాయము 18 చదవండి. 18. మొదటివాడను, నేను మొదటివాడను, కడపటివాడను, జీవించువాడు. ఇక్కడ ఆగండి. 46లో ఉందా? 44:6లో ఉందా? ఏమని? నేను మొదటివాడను, కడపటివాడను. యెషయా ప్రవక్త జిల్లా ఉన్న మా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. నేను తప్ప ఏ దేవుడునూ లేడు. హల్లెలూయా. దేవుడు అంటే జీవించువాడు. అంతేనాని? దేవుడు అంటే ఎవరు? జీవించేవాడని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అక్కడ ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 18వ లేఖనంలో నేను మొదటివాడను, కడపటివాడను, జీవించువాడను. ఈ మాట ఎవరికి సంబంధించింది? దేవునికా మానవునికా? హల్లెలూయా. అవునా కదా? ఎందుకంటే ఇక్కడ యెషయాలో దేవుడే చెప్తున్నాడు. యెషయా చెప్పిన మాటనే అక్కడ ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 18వ లేఖనం ఉన్నది. నేను మొదటివాడను, కడపటివాడను, జీవించువాడను. మళ్ళీ కింది చదవండి, ఏమున్నది అక్కడ? మృతుడనైతిని కానీ.
ఇదిగో యుగ యుగములకు సజీవుడనై ఉన్నాను. హల్లెలూయా. ఇప్పుడు ఎవరు ఈయన? చనిపోయింది ఎవరు? మృతుడైంది ఎవరు? యేసు ప్రభు కదా, అవునా కదా? మన ప్రాణాల కోసం, మన పాపాల కోసం మృతుడైన మరణించిండా లేదా ఆయన? హల్లెలూయా, హల్లెలూయా. మరణించాడా లేదా? మరణించండి కదా. మరి ఎవరైనా? ఆయన మొదటివాడు, కడపడివాడు, జీవించువాడు. యెషయాలో ఏమంటున్నాడు ఆయన? నేను మొదటివాడను, కడపడివాడను, నేను తప్ప ఏ దేవుడు లేడు అంటున్నాడు ఆయన. హల్లెలూయా. దేవుడు అంటే జీవించేవాడు. మృతుడనైతిని కానీ ఇదిగో యుగ యుగములకు నేను సజీవుడను. ఇప్పుడు ఈ మృతుడైన వ్యక్తి ఎవరు? ప్రభు అయిన యేసు క్రీస్తు అయినాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి ప్రభు అయిన యేసు క్రీస్తు ఎవరట? ఆయన మొదటివాడు, కడపడివాడు, ఆయన తప్ప వేరే దేవుడు లేనే లేడు. దేవుడు కాదు ఆయన. యెషయా ఎవరి గురించి చెప్తున్నాడు? మోషే యేసు ప్రభు గురించి చెప్పాడు. ప్రవక్తలు ఎవరి గురించి అండి? నేను ఎందుకే యెషయా చదివించాను? ఎందుకు చదివిస్తున్నాను నేను? ప్రవక్తలు ఎవరి గురించి చెప్పారో మనం తెలుసుకోవాలి. యేసు ప్రభు గురించి కదా, అవునండి? అవునా కదా? వాస్తవమా కదా? దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు కీర్తనలో కూడా ఉన్నది అక్కడ, నాతో భోజనం చేసేవాడు నన్ను తన్నుటకై తన బడిమెను ఎత్తను. కీర్తనకాడు దావీదు మహారాజు అంటున్నాడు ఆయన. మరి దావీదు గురించి మాట్లాడండి ఆయన. యేసు ప్రభు గురించి మాట్లాడాడు. నీ పరిశుద్ధుని కుళ్ళుపట్టనీయవు. కీర్తన 16వ అధ్యాయం. నీ పరిశుద్ధుని కుళ్ళుపట్టనీయవు. ఆయన పరిశుద్ధుడాయన, ఆయన సమాధిలో పెట్టబడ్డాడాయన. కుళ్ళిపోయినా? కుళ్ళు పట్టిందా? పట్టలేదు. అసలు ఆయన చనిపోలేదండి. నన్ను అడిగితే ఎవరండి ఆయన చంపేది? అసలు నన్ను అడిగితే ఆయన చనిపోలేదు. ఆయన బైబిల్ చెప్తోంది. హల్లెలూయా. ఎందుకంటే ఆయన జీవించువాడు కదా, అవునా కదా? మృతుడయ్యాడు. ఎక్కడికి వెళ్ళిండు ఆయన? ఆత్మస్వరూపిగా చెరలో ఉన్న ఆత్మల యుద్ధకి వెళ్ళి వాళ్లకు వాక్యము చెప్పి ఆత్మలను తీసుకొచ్చిండు ఆయన. హల్లెలూయా. ఎవరు? ఎక్కడ? ఏ కాలంలో వాళ్ళు చెరలో ఉన్న ఆత్మలు ఎక్కడేటవి? నోహావు దినములలో జలప్రలయం రాక మునుపు నోహావు యొక్క వాక్యం ఎవరైతే అంగీకరించలేదో వారందరూ కూడా చెరలో ఉన్నారు. వారు ఆ చెరలో ఉన్న కొన్ని ఆత్మలు అక్కడ ఉన్నాయి కాబట్టి వారిని ఏమైనా ఆత్మస్వరూపిగానే వెళ్ళి వారికి వాక్యము చెప్పి చెరలో ఉన్న ఆత్మలనైనా విడిపించుకొని వచ్చాడు. హల్లెలూయా. ఎక్కడ చనిపోయిందండి ఆయన? చనిపోయేటోడైతే నేను జీవించువాడనని చెప్తాడు ఆయన. ఆయన ఎందుకు మరణములకు వెళ్ళాడు? సాతాను చెరలో ఉన్నాయి ఆత్మలు అక్కడ. హల్లెలూయా. ఆ సాతాను చెరలో ఉన్న ఆత్మ విడిపించాలంటే ఈయన కూడా మరణములోకి వెళ్ళాలి. ఆయన మరణములోకి వెళ్ళి ఆయన ఆత్మస్వరూపిగా వెళ్ళి ఆ చెరలో ఉన్న ఆత్మలను తీసుకొని వచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే మొదటివాడు, కడపడివాడు, జీవించువాడు, మృతుడనైతిని కానీ ఇదిగో యుగ యుగములకు నేను సజీవుని. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరండి ఈయన? ప్రభు అయిన యేసు క్రీస్తు కాదు ఆయన? అవునండి. మరి ఎంతమంది దేవుళ్ళు ఉన్నారు క్రైస్తవులకు? ఒక్కడా, ఇద్దరా, ముగ్గురా? త్రియేక దేవుడా, ఒక దేవుడా? సమాజం అంతా, ప్రపంచం అంతా త్రియేక దేవుడు అని చెప్తాము. ప్రపంచం అంతా ఏం చెప్తుందండి? త్రియేక దేవుడు. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మైన దేవుడు అంటున్నారు. మరి నా బైబిల్ చెప్తున్నది దేవుడు ఒక్కడే. హల్లెలూయా. నా బైబిల్ చెప్తున్న దేవుడు ఒక్కడే. ఆయన తండ్రిగా ఉన్నాడు, ఆయన కుమారునిగా ఉన్నాడు, ఆయన ఇప్పుడు పరిశుద్ధాత్మగా ఉన్నాడు. దేవునికి మహిమ. హల్లెలూయా. దేవునికి ఘనత కలుగును గాక. ఇప్పుడు ఎట్లున్నాడు? ఆయన పరిశుద్ధాత్మగా ఉన్నాడు. అయితే ఆయన పేరు తండ్రి కాదు, ఆయన పేరు కుమారుడు కాదు, ఆయన పేరు పరిశుద్ధాత్మ కాదు. ఆయన పేరేంటిది? ప్రభువైన యేసు క్రీస్తు. హల్లెలూయా, హల్లెలూయా. యెషయా ప్రవక్త యేసు ప్రభు గురించి చెప్పాడు. మోసే ధర్మశాస్త్రంలో యేసు ప్రభు గురించి చెప్పాడు.
కీర్తనకారుడైన దావీదు యేసు ప్రభు గురించి చెప్పాడు, సమస్త ప్రవక్తలు యేసు ప్రభు గురించి చెప్పారు. ఎందుకు బైబిల్కు మూల ఆధారము ప్రభు అయిన యేసు క్రీస్తు అంటే బైబిల్కు కాదండి, ఈ సృష్టికే మూల ఆధారము ప్రభు అయిన యేసు క్రీస్తు అయినాడు. యేసు ప్రభు మూలాధారం సృష్టికి కాబట్టే ఈ సృష్టి బతకగలుగుతుంది, ఈ సృష్టి మనగడ కొనసాగించగలుగుతుంది. హల్లెలూయా. యేసు ప్రభు కనుక మానవ రూపంలో రాకపోతే, ఆయన సృష్టికి మూలాధారం లేకపోతే, ఆయన సృష్టికి మూలం లేకపోతే, ఆయన ద్వారా సృష్టి సృష్టించబడకపోతే ఈ సృష్టి ఉండేది కాదు. మనం జీవిస్తున్నామంటే, మనం నడుస్తున్నామంటే, మనం చెల్లిస్తున్నామంటే, మనం బ్రతుకుతున్నామంటే ఎవరండి? దేవుడు కాదా? కాదండి. ఇప్పుడు సూర్యుని చూడండి, తూర్పున ఉదయించాలి, పశ్చిమన అస్తమించాలి. ఎవరు పెట్టిండు? ఆది కాలంలో దేవుడు పెట్టిండు. దేవుని మాట లోబడ్డాడా లేకపోలేదా? అవునా కదా? దేవుని స్తోత్రం. హల్లెలూయా. అవునా కదా? సముద్రం సృజించాడు, నీళ్ళు నోహోద్రంలో విస్తారమైన జలం వచ్చేసింది, ఒక సముద్రంగా పెట్టమన్నాడు ఆయన. ఈ హద్దు నిర్మించాడు సముద్రానికి, అది దాటి రావద్దన్నాడు సముద్రానికి. ఒకసారి ఆలోచించండి, ఎన్ని నెలల కానుండి వర్షాలు పడుతున్నాయి, నీళ్ళన్నీ సముద్రంలో పోతున్నాయి, మరి పెరుగుతలేదు సముద్రం? ఒకసారి ఆలోచన చేయండి. పెరగన్నా పెరగద్దా? అవునా కదా? మనం ఒక రిజర్వాయర్ కట్టాము, ఫుల్ నీళ్ళు నింపినాయి అనుకోండి, కట్టలు తెగిపోతే అదే పోవా? మరి సంవత్సరాల నీళ్ళని ఎక్కడ పోతున్నాయి? అన్ని పోయి సముద్రంలో కలుతున్నాయి కదా. లక్షల క్యూసెక్ల నీళ్ళు పోయి సముద్రంలో కలుతున్నాయి. మరి సముద్రము తన పొంగును గక్కనే అణుచుకుంటుంది. ఎవరు చెప్పిన దానికి? మీరు వెళ్ళి యోగులో చదవండి. సముద్రమునకు తన తరంగములను అణుచుకోమని చెప్పిన వాడెవడో, యోబు నీకు తెలుసా అని అడుగుతున్నాడు దేవుడు వచ్చి యోబును. హల్లెలూయా. అయ్యా అది నాకు తెలియదు, నీవే, అది నీవే. ప్రపంచం వార్త ఇన్ని సంవత్సరాలుగా నీ కుండపోతా వర్షాలు పడుతున్నాయి, వరదలు పోతున్నాయి, నదులు తెగుతున్నాయి, చెరువులు తెగుతున్నాయి, వాగులు తెగుతున్నాయి, అన్ని నిలువే సముద్రాలు కలుగుతున్నాయి. కానీ దాన్ని అణుచును పొంగును ఇక్కడ అణుచుకో బాబు అని చెప్పాడు. దేవుని మాటకి అది లోబడుతుంది. అంటే ఆధారం ఎవరు సృష్టికి? దేవుడు కాదా? అవునా కదా? హల్లెలూయా. హల్లెలూయా. ఒక దినముకి 24 గంటలు పెట్టాడు దేవుడు. ఎట్లా వచ్చింది అది? భూమి చుట్టూ చంద్రుడు తిరగాలి. భూమి తన చుట్టూ తాను తిరిగితే 24 గంటలు ఒకరోజు, భూమి చుట్టూ చంద్రుడు తిరిగితే 1 నెల, భూమి సూర్యుని చుట్టూ తిరిగితే 1 సంవత్సరం. మరి ఎవరు పెట్టింది ఇవి? దేవుడు పెట్టలేదా? అంటే ఈ సృష్టికి మూలం ఎవరు? దేవుడు కదా? హల్లెలూయా. ఆ దేవుడే మన పాపాల కోసం ఈ లోకానికి భూమికి దిగొచ్చిండు. ఆయన శరీరధారై వచ్చాడు, ఆయన తన ప్రాణాన్ని పెట్టిండు ఆయన. అందుకే ఇల్లు కట్టువారు తృణీకరించిన రాయి మూలకు తలరాయి అయ్యింది. ఇల్లు కట్టువారు తృణీకరించిన రాయి మూలకు తలరాయి అయ్యింది. ఇది యెహోవా వలన కలిగినది, ఇది మన కన్నులకు ఆశ్చర్యము కాదా? హల్లెలూయా. హల్లెలూయా. ఇది ఎవరి వలన కలిగింది? ఇది కీర్తనకారుడు దావీదు మహారాజు ఏమంటున్నాడు? ఇది యెహోవా వలన కలిగినది, ఇది మన కన్నులకు ఆశ్చర్యము కాదా? దేవునికి మహిమ. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని నామం ఘనపరచబడును గాక. అంతేనండి. ఇప్పుడు ప్రతి సంఘం కూడా దేని మీద కట్టబడాలి? రాయి మీద కట్టబడాలి కదా. అవునా కదా? మరి ఎవరు ఉంటున్నారు సంఘంలో? ఉంటున్నారా? ఇప్పుడు చూడండి, ఏమనుకోవద్దు, సంఘాలల్లో కోతకాయల పండుగ పెడతారు. బైబిల్ ప్రకారం మంచిదే, కరెక్టే, అది నేను తప్పని అన్నాను. నేను ఈ కాలం ఏంటిదనగా ఇశ్రాయేల్ దేశంలో కానీ మన ఇండియా దేశంలో కానీ వానాకాలం పంట వేస్తే ఈ కాలంలో పంట వస్తుంది. ఆ తొలిచూలు పంటను దేవుని మందిరంలో తీసుకొచ్చి దేవునికి సమర్పించాలి. అది దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మంచిదే, అవునా కదా? కానీ ఎక్కడ చెడిపోతుంది? ఎప్పటికెళ్ళి స్టార్ట్ అయిందో తెలుసా? దేవాలయంలో యేసు ప్రభు వచ్చి కొరడా తీసుకొని కొట్టాడు. ఎవరిని కొట్టిండు ఆయన? ఏం చేస్తున్నారు వాళ్ళు? ఏం చేస్తానమ్మా? గువ్వల నమ్ముతాన్లు, పావురాల నమ్ముతాన్లు, అంత బిజినెస్ చేస్తున్నారు అక్కడ. అంతేనా కదా? మరి దేవుని మందిరము అట్లా చేయొచ్చా? తీసుకొని కొట్టిండు ఆయన. ఇప్పుడు కోతకాల పండుగ పెడతారు, డిసెంబర్ నెల పండుగ పెట్టి ఏం చేస్తారు? గుడ్లు పట్టుకొస్తారు, కోళ్ళను పట్టుకొస్తారు, కూరగాయలు పట్టుకొస్తారు,
పాస్టర్ నిలబడి ఈ సోదరి దేవునికి ఇచ్చింది, దీనికి వేల మెట్ల చేస్తాను నేను. చెయ్యొచ్చా మరి అట్లా? తీసుకురావడం మంచిదే నువ్వు దేవుని దగ్గరికి, దేవుని దీవించును గాక. కానీ ఎక్కడ బిజినెస్ అవుతుంది? బిజినెస్ చేయొద్దు కదా, అవసరమా కదా? ఏం చేయదు మనము? బిజినెస్ చేయదు మనం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సో ఈరోజు బిజినెస్ చేస్తున్నారు దేవుణ్ణి. ఎవరు చేస్తున్నారు? క్రైస్తవులు చేస్తున్నారు, పాస్టర్లు చేస్తున్నారు. దేవుని బిజినెస్ చేస్తున్నారు. దేవుని నామానికి మహిమ, హల్లెలూయా. దేవుని బిజినెస్ చేయడం ప్రారంభించారు, వ్యాపారం చేస్తున్నారు, దేవుని యొక్క వాక్యాన్ని నమ్ముకుంటున్నారు. అందుకే తృణీకరించారు, తలరాయిని తృణీకరిస్తున్నారు. మూలకు తలరాయి ఆయనను తృణీకరిస్తున్నారు. ఆయన ఇప్పుడు అంత దృక్పథం. నూనె డబ్బాలు అమ్మాలని బైబిల్ ఉందా? ఉందండి? ఎక్కడైనా ఉందా బైబిల్లో? ఉన్నదా బైబిల్లో? చేతి రుమాలు అమ్మిండా అపోస్తలుడైన పౌలు? సో చదవండి, అపోస్తలుల కార్యం 19 ఏంటున్నది? ఆయన చర్మానికి వేసుకున్న అంగీలు తీసుకొని పోయి అపోస్తలుల కార్యంలో 19వ అధ్యాయము 11వ లేఖనిక చదవమా? అపోస్తలుల కార్యం 19:11 లేఖనికల్లి. మరియు దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతములు చేయించను. అతని శరీరమునకు తగిలిన చేతి గుడ్డలైనను నడికట్లైనను రోగుల యొద్దకు తెచ్చినప్పుడు రోగములు వారిని విడిచెను, దయ్యములు కూడా వదిలిపోయాను. శరీరానికి తాగిన వస్త్రాలను తీసుకొని పోయి రోగుల మీద పెడితే రోగులు బాగయ్యారు, దయ్యాలు పట్టిన వారి మీద పెడితే దయ్యాలు విడిచి వెళ్ళినాయి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి అమ్మిండా? బిజినెస్ చేసిండా పౌలు? ఒకడు వచ్చాడు, గారెడు వాడిన సీమోడు వచ్చాడు. ఏమంటుండు? డబ్బు మూట పెట్టిండు. ఎవరి దగ్గర పెట్టిండు? పేతురు దగ్గర పెట్టిండు. ఏమంటాడు పేతురును? అయ్యా ఈ ధనం తీసుకో, నువ్వు చేతులు పెడితే వాళ్ళు పరిశుద్ధాత్మ కింద పడిపోతాను కదా అగ్ని దాకి, ఆ వరం నాకు కూడా అయ్యి, నాకు నేను ఎవరి మీద చేయబెడతాడు కింద పడిపోవాలి వాడు. ఇదే అపోస్తలుల కార్యంలో ఉన్నది. అది నేను ఎవరి మీద చేయబెడతానో వాడు కింద పడిపోవాలి, వాడు ఆ వరం నాకే అంటాడు. పేతురు ఇచ్చిండా? ఏమన్నాడు? సహోదరుడా, నువ్వు మారు మనసు పొందుకో, నువ్వు వెళ్ళి ప్రభు దగ్గర. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేద్దాం అనుకున్నాడు? బిజినెస్ చేద్దాం అనుకున్నాడు ఆయన. ఎందుకంటే డబ్బు ఇస్తాడు కదా, అవునా కదా? డబ్బు ఇస్తాడు. మరి పేతురు ఒకవేళ అమ్ముకోవచ్చు, చేయి పెట్టచ్చు. ఆయన చేయబెట్టి ప్రార్థన చేయొచ్చు, ప్రార్థన చేసి పరిశుద్ధాత్మ పొందుకోవచ్చు. వీడేం చేస్తాడు? పోయి ఎవ్వరి మీద తాను చేయబెడతాడు. 100 రూపాయలు ఇరా బాబు, చేయబెడతా, కాబట్టి పడిపోతాడు వాడు. 1,00,000 రూపాయలు ఇరా బాబు, చేయబెడతా, పడిపోతాడు వాడు. ఏం చేస్తాడు? డబ్బు సంపాదించుకోవాలి. ఇప్పుడు 90% సేవకులు ఎట్లా ఉన్నారండి? ఎర్నింగ్ మనీ వాళ్ళు, డబ్బు సంపాదిస్తున్నారు. హల్లెలూయా. దేవుని బిజినెస్ చేస్తున్నారు వారు. దేవుని నామానికి మేము హల్లెలూయా. కానీ వాస్తవానికి ఆయన ఎవరండి? మూలకు తలరాయి. ఆయన ఎవరైనా మూలకు తలరాయి. దేవునికి మేము హల్లెలూయా. దేవుని నామం గణపరచబడింది గాక. ఎవరైతే ఏ సేవకుడైతే బిజినెస్ చేస్తాడో, ఏ విశ్వాస అయితే దేవునితో బిజినెస్ చేస్తాడో, ఏ క్రైస్తవుడు అయితే దేవునితో బిజినెస్ చేస్తాడో, వారు ఏం చేస్తున్నాడుగా? మూలకు తలరాయిని తృణీకరిస్తున్నారు వారు. దేవునికి మహిమ, హల్లెలూయా. ఈరోజు ఏ సంఘం అయితే బిజినెస్ చేస్తున్నదో, ఏ విశ్వాసులు అయితే బిజినెస్ చేస్తున్నారో, వాళ్ళు ఏం చేస్తున్నారు? మూలకు తలరాయిని తృణీకరిస్తున్నారు వారు. దేవునికి మహిమ, హల్లెలూయా. వాళ్ళ మనసు ఎలాంటిది? గారెడి సీమోను లాంటి మనసు వాళ్ళది. ఇంకా చెప్పాలి, ఘాటుగా చెప్పాలంటే వారంతా కూడా ఇస్కారియోతు యూదాలు వారు. అమ్మలేదా యేసయ్యను? వాడు అమ్మిండా లేదా? ఎవరిని అమ్మిండు? తన రక్షకుణ్ణి అమ్మిండు, తన విమోచకుణ్ణి అమ్మిండు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏం చేస్తున్నాడు? మళ్ళీ వచ్చి ఏం ఎర్రనట్టుగా వచ్చి కౌలించుకొని, అబ్బా మన వెనకాల బా యేసు ప్రభు అంటే ఎంత ప్రేమ ఆయనకు, అవునా కదా? అసలు యేసు ప్రభు మనలాగా నీట్గా ఉన్నాడా తెలుసా? ఉన్నాడామా? ఈ దయ్యాలు వెలుగొట్టాలంతా పోవాల్సిందే పరలోక రాజ్యానికి, అద్భుతాలు చేసేందుకు పోవాలి పరలోక రాజ్యానికి, సూచికలు చేసే వాళ్ళంతా కూడా పరలోక రాజ్యానికి పోవాల్సిందే, ప్రవచనాలు చెప్పే వాళ్ళంతా కూడా పరలోక రాజ్యానికి పోవాల్సిందే. దేవుని స్తోత్రం, హల్లెలూయా.
చదవండి, కింద చదవమ్మా. అప్పుడు 23, అప్పుడు నేను మిమ్మును ఎన్నడును ఎరగను. ఎరగనంటే ఏంటిది? అసలు మీరెవరో నాకు తెలియదు అంటుండ ఆయన. మీరెవరో నాకు తెలియదు. దయ్యాలు ఎలుగొట్ట లేడీ పోవాలిగా. ఎవరి నామంలో ఎలగొడుతున్నారు? యేసయ్య నామంలోనే. మరి యేసయ్య నామంలోనే దయ్యాలు ఎలగొడితే ఆయన ఎవరో ఆయనకు తెలియదట. యేసయ్యకు అద్భుతాలు చేస్తున్నారు యేసుక్రీస్తు నామంలో. యేసుక్రీస్తు నామంలో అద్భుతాలు చేసిన వ్యక్తి యేసయ్యకు ఎవరో తెలియదట తిరుపతి దినం నాడు. అంటే ఎక్కడ తప్పిపోతున్నారు వీళ్ళు? వాళ్ళు మూలకు తలరాయిని తృణీకరిస్తున్నారు. వారు హల్లెలూయా, హల్లెలూయా. మూలకు తలరాయిని ఏం చేస్తున్నారండి? తృణీకరిస్తున్నారు వారు. దేవునికి మహిమ. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి ఘనత కలుగును గాక. అందుకే ఏమంటాం? మీరెవరో నేను ఎరగను. నేను అక్రమము చేయువారులారా నా యొద్ద నుండి పోండని వారితో చెప్పుదును. హల్లెలూయా, హల్లెలూయా. వారు క్రమంగా వస్తలేరు. వారు ఎట్లా రావాలి? క్రమంగా రావాలి. అక్రమము చేయువారులారా మీరెవరో నాకు తెలియదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా యొద్ద నుండి వెళ్ళిపోండి అన్నాడు ఆయన. ఇక ఎటు పోవాలి వీళ్ళు? నిత్య జీవానికా నరకానికా? ఏడిపోతారమ్మా? ఆయనే అంటాడు కదా మీరెవరో నాకు తెలియదని నిలగొడతాడు కదా ఆయన. ఇప్పుడు ఏడి పోవాలి వీళ్ళంతా? నిత్య జీవానికైనా పరలోక రాజ్యమేనా? దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆయన మీరెవరో నాకు తెలియదండి, మీ గురించి ఏమీ నాకు తెలియదు నాకు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే ఆ పౌలుని అనగలడు ఆయన? పేతురు యోహాను నడుచుకుంటూ పోతే నీడబడితే అద్భుతాలు జరిగినాయి అనగలడు ఆయన? అపోస్తలుని అనగలడా? మన భారతదేశాన్ని తోమా వచ్చాడు, అద్భుతం చేసిండు అక్కడ. తోమాను అనగలడు ఆయన? దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఒక మోషేని అనగలడు ఆయన? ఏలియాని అనగలడు ఆయన? తన సత్యం కోసం నిలబడ అనగలడు ఆయన? ఎవరైతే తృణీకరిస్తున్నారో మూలకు తలరాయిని, ఈ మూలకు తలరాయిని బేక్ చేసుకొని వ్యాపారం చేస్తున్నారో వారి గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ. హల్లెలూయా. వారి గురించి దేవుడు మాట్లాడుతున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు. మరి వీళ్ళంతా ఏంటి? వీళ్ళు ఏమి అక్రమం? వారు చేసే అక్రమం ఏంటి? ఆర్డర్గా రావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాళ్ళొక్క క్రమంగా రావాలను. పద్ధతి తప్పదు మనిషి విశ్వాసి. అక్రమం చేయవారులారా మీరెవరో నాకు తెలియదు, నా యొద్దకు వెళ్ళిపోండి అన్నాడు ఆయన. ఈరోజు మనము అక్రమకారులుగా మనం ఉండొద్దు. మనం హల్లెలూయా. ఎవరు ఎట్లుండాలి? మనము ఆయన వాక్య క్రమంలో జీవించే బిడ్డలుగా మనం ఉండాలి. ఆయన వాక్య క్రమానికి లోబడే బిడ్డలుగా మనం ఉండాలి. మన జీవితానికి ఆయనే మూల తలరాయిగా ఉండాలి. మన కుటుంబానికి ఆయనే తలరాయిగా ఉండాలి. మన సంఘానికి ఆయనే తలరాయిగా ఉండాలి. మన ఆత్మీయ జీవితానికి ఆయనే తలరాయిగా ఉండాలి. మనము ఆయన వాక్యం అనే బండ మీద మనం కట్టబడాలి. మనం హల్లెలూయా. ఎప్పుడైతే ఈ విధంగా నీ జీవితాన్ని కొనసాగిస్తావో ప్రియ సోదరుడా, దేవుడు నిన్ను దీవిస్తాడు. ఆయన ఆ మూలకు తలరాయి ప్రభు అయిన యేసు క్రీస్తు అయినాడు. ఈ కొద్ది మాటలు ప్రభు దీవించి ఆస్వాదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, ప్రార్థన చేస్తాను. దయగల మా దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. కృపగల మా తండ్రి, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నాయన ప్రభా, మీరు ఇచ్చిన ఈ వాక్యంకే వందనాలు. 30 60 100 దీవించండి. యూట్యూబ్లో ఏ బిడ్డలైతే ఈ వాక్యం వింటున్నారో వారికి ఉన్న ప్రతి సమస్య, ప్రతి రోగము, ప్రతి వ్యాధి, ప్రతి ఇబ్బంది, ప్రతి శాతాను శోధన, ప్రతి అపవిత్రాత్మలు ప్రభువైన యేసు క్రీస్తు నామములో వెళ్ళిపోవునుగాక. వారి ముట్టండి, స్వస్థపరచండి. ముఖ్యంగా ప్రభా, వాక్యముతో వారి హృదయాలను సంధించండి. సత్యము వారి వద్దకు తెలియజేయండి. వారి మనోనేత్రాలు తెరండి, హృదయనేత్రాలు తెరవండి. మీరే నిజమైన దేవుడు అని తెలుసుకొని ఈ కాల వర్తమానం సత్యమని తెలుసుకొని నీ పాదాల కిందికి వచ్చే కృప వారికి దయచండి. మీరు ఇచ్చిన వాక్యంకే నీకు స్తోత్రములు చెల్లిస్తూ మా ప్రభును రక్షకుడైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.